Good evening, my dear students who are attending my classes for the CA Foundation courses in a practical way. నిన్న రోజు మనం మీకు ఒక అసైన్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే హిస్టారికల్ క్లాసిఫికేషన్ దట్ ఈస్ ట్రెడిషనల్ క్లాసిఫికేషన్ అదర్వైజ్ కాల్డ్ ఎస్ ట్రెడిషనల్ క్లాసిఫికేషన్లో మీకు ఒక జర్నలైజేషన్లో ఒక అసైన్మెంట్ ఇవ్వడం జరిగింది ఒక 18 ఎంట్రీస్ తోటి. ఎందుకు ఇవ్వడం జరిగిందంటే మిమ్మల్ని ఒక లెసన్ చెప్పుకుంటూ పోవడం వల్ల ఇన్నంతసేపు బాగానే ఉంటుంది. దాని తర్వాత దాంట్లో వచ్చి డౌట్స్ అలాగే ఉండిపోవటం వల్ల మనం గెట్ బై హార్ట్ చేయాల్సిన పొజిషన్‌లోకి వెళ్ళిపోతున్నాం కాబట్టి దాన్ని దూరం చేయడం కోసం అంటే మీ కాన్సంట్రేషన్‌ని దాని మీదనే కంటిన్యూయస్‌గా ఉంచడం కోసం అనేది వీలైనంత వరకు మీకు హోంవర్క్ ఇచ్చే అలవాటు చేసుకుందాం అనే ఉద్దేశంతోటి నేను మీకు అసైన్మెంట్ ఇచ్చాను. అసైన్మెంట్‌లో చాలా సింపుల్ అసైన్మెంటు. కాకపోతే కొన్ని కాంట్రోవర్సీస్ దీంట్లో ఉన్నాయి. ఎందుకంటే మన ఇంటర్మీడియేట్ చదివినా, మీరు డిగ్రీ చదివినా కూడా మీరు వాళ్ళు వీళ్ళు ఇద్దరు ఉండుండొచ్చు దీంట్లో. ఎక్కడ కూడా దీన్ని కామెంటు చేయకుండా, ఆ కాంట్రోవర్సీస్‌ని టచ్ కూడా చేయకుండా వేరే అదర్ వేలో దాన్ని డెబిట్ గాను, క్రెడిట్ గాను చిత్రీకరించి పంపించేయడం జరిగింది. తర్వాత ఏంటంటే మనకు డెబిట్, క్రెడిట్ అంటే మనకు సింపుల్‌గా మీనింగ్ ఏం చెప్పారంటే డెబిట్ అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడు, క్రెడిట్ అంటే రైట్ హ్యాండ్ సైడ్ అని చెప్పారు. తర్వాత ఏమో జర్నల్ ఎంట్రీ రాసినప్పుడు ఫస్ట్ ఎంట్రీలో డిఆర్ అని రాయండి. దాన్ని కొంతమంది డెటార్ అంటున్నారు, కొంతమంది డెబిట్ అంటున్నారు. అంటే డిఆర్ అనేది ఎబ్రివేషన్ అది. డెటార్ అన్నా తప్పే అవుతుంది. డెటార్ అంటే ఒక పర్సన్. అది తప్పు అవుతుంది. తర్వాత డెబిట్ అన్నా తప్పు అవుతుంది. అంటే ఎబ్రివేషన్‌లో టీ అనేది ఇక్కడ లేదు. దాని తర్వాత ప్రిఫిక్స్ క్రెడిట్‌కి ఇన్‌స్టెడ్ ఆఫ్ మనం డిఆర్ పెట్టినప్పుడు ఇక్కడ సిఆర్ పెట్టకుండా టు అని పెడుతున్నాం. దేర్ ఈస్ నో మీనింగ్ ఫర్ టు అంటున్నారు. కానీ మీనింగ్ లెస్ ఆయన చేసుంటాడంటే నేను నమ్మలేకపోతున్నాను. ఎందుకంటే ఆయన ఎంతో రీసెర్చ్ వర్క్ చేసి, ఎంతో కాలం శ్రమించి, ఒక ప్రొసీజర్‌ని, ఒక పాలసీని మన ముందు పెట్టినప్పుడు ఏదో నోటికొచ్చిందల్లా పదం రాశాడని నేను అనుకోను. కాబట్టి అంటే మనకు తెలిసిన అర్థం మనం చేసుకోవాలి. ఆ అర్థం ఎంతవరకు కన్విన్స్ అవుతుందనేది కూడా నేను చూస్తున్నాను. అయితే ఇప్పుడేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ట్రెడిషనల్ క్లాసిఫికేషన్‌లో పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్ అనేది మనం మాట్లాడాం. దాని తర్వాత నేను ఎక్స్‌టెన్షన్ కూడా చేశాను. డెబిట్ ది రిసీవర్ ఫ్రమ్ ది బిజినెస్. బిజినెస్ అనే పదాన్ని అక్కడ యాడ్ చేశాను. ఎందుకు బిజినెస్ అనే పదాన్ని యాడ్ చేయాలి మాస్టారు అని మీరు ఒక క్వెషన్ వేస్తే నా దగ్గర సమాధానం కోసం కూడా ఈ ఇల్లస్ట్రేషన్‌లో మీరు సొల్యూషన్‌లో నేను చెప్తాను. ఎందుకంటే మనం తప్పుగా ఎళ్ళకుండా ఉండటం కోసం ఆ పదాలను యాడ్ చేయాల్సొచ్చింది. దాన్ని నేను చెప్తాను. సో దీంట్లో ముందు సొల్యూషన్ చేద్దాం. సొల్యూషన్ చేసిన తర్వాత మీకు ఇది మోడర్న్ క్లాసిఫికేషన్ దట్ ఈస్ అకౌంటింగ్ ఈక్వేషన్ విచ్ ఈస్ బ్రాట్ బై ద అమెరికన్స్. దాని గురించి డిస్కస్ చేద్దాం. దానికి దీనికి అంతరం ఏంటి? అంతరం ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే ఇక్కడ రియల్ అకౌంట్ అంటున్నాం, అక్కడ అసెట్ అంటున్నారు. ఇక్కడ పర్సనల్ అకౌంట్ అంటున్నాం, ఇక్కడ క్యాపిటల్, లయబిలిటీ అంటున్నారు. అంటే దానికి దీనికి భేదం ఉందా? అర్థం ఒకటే ఉండాలి కదా, అర్థాలు మారిపోకూడదు కదా. మరి పర్చేజ్ వచ్చేటప్పటికి రియల్ అనేది ఇప్పుడు మీ బుక్స్‌లోనే చూపిస్తాను పేజ్ నెంబరులో. మీ బుక్స్‌లో ఒక చోట రియల్ అకౌంట్ అంటున్నారు, ఒక చోట నామినల్ అకౌంట్ అంటున్నారు. దేనికి? అంటే స్టూడెంట్‌ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? రియల్ అని రాస్తే మార్కులు ఇస్తారా? నామినల్ రాస్తే మార్కులు ఇస్తారు. ఎంతకాడికి మనం చెప్పి కోచింగ్‌లో కూడా ఎలా ఉంటుందంటే దీనికి 2 మార్కులు ఉంటాయి. ఇది మీరు వదిలిపెట్టినా పర్వాలేదు, ఇక్కడ 3 మార్కులు స్కోర్ అవుతుంది. ఎంతకాడికి స్కోరింగ్ ఆఫ్ మార్క్స్ తప్ప దీనివల్ల రేపటి రోజున మీరు ఎంతవరకు బెనిఫిట్ అవుతారనేది ఎవరు చెప్పే ప్రయత్నం కూడా చేయట్లేదు. కానీ నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. నేను మార్కుల గురించి ఆలోచించట్లేదు. మీరు క్షుణ్ణంగా అర్థవంతంగా చదువుకున్నప్పుడు ఏది ఎక్కడ ఎన్ని మార్కులు వస్తాయనేది మీరు కాన్సంట్రేషన్ కూడా అక్కర్లేదు. ఎందుకంటే యూ కెన్ ఆన్సర్ ఆల్ ది క్వెషన్స్ వెల్. కాబట్టి ఏంటంటే దాని గురించి మీరు మార్కులను దృష్టిలో పెట్టుకుని చదువుకుంటే రేపొద్దున ఇదే మార్కులు రేపొద్దున మీ భవిష్యత్తును నిర్ణయించదు. కాబట్టి ఆ విధంగా చదవద్దని నేను అంటున్నాను. సో ఇప్పుడు మీకు నిన్న ఉదాహరణ కూడా ఇచ్చాను. నేను మీకు ఎగ్జాంపుల్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ఎంట్రీని పాస్ చేశాను. వేణు స్టార్టెడ్ బిజినెస్ విత్ ₹5 lakhs అన్నాను. ఏమండి? వేణు స్టార్టెడ్ బిజినెస్ విత్ 5 lakhs. అంటే దీంట్లో మీకేమైంది? దీంట్లో 2 ఐటమ్స్ ఉన్నాయి. 2 ఐటమ్స్‌లో ఏంటంటే వేణు అనే ఒకతను ఉన్నాడు. క్యాష్ అనేది ఒకటి ఉంది. క్యాష్ అని ఇక్కడ రాయకపోయినా కూడా క్యాష్ ద్వారా పెట్టినట్టే. కాబట్టి క్యాష్ అనేది ఉంటుంది. కాబట్టి వేణు ఈజ్ బ్రింగింగ్ క్యాష్ టు ది రమణ ట్రేడర్స్. అంతే కదా! రమణ ట్రేడర్స్ అనేది టైటిల్. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మన ప్రాబ్లమ్స్‌లో ఎక్కడ కూడా ఒక ఆర్గనైజేషన్ నేమ్ ఇవ్వరు.
నేమ్ ఎవరు ఎక్కడ చూడండి కాదు సాహిల్ అని ఏదండి అసలు నేమే ఎవరు నేమ్ అసలు మీరు బిజినెస్ అకౌంట్స్ నేర్చుకుంటున్నప్పుడు నేమ్ లేకుండా ఏదైనా ఆర్గనైజేషన్ ఉంటుందా ప్రొపరేటరీ కన్సర్న్లో కూడా ఒక బోర్డు ఉంటుంది కృష్ణ ట్రేడర్స్ రామకృష్ణ ట్రేడర్స్ ఏదో ఒకటి ఉంటుంది కదా మీకు అంటే బయట వాతావరణానికి మనం చదువుకున్న దానికి సంబంధం లేకుండా ఎట్లా ఉంటుంది కాబట్టి దేర్ మస్ట్ బి సమ్ టైటిల్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ సో రమణ ట్రేడర్స్లో మనం ఇప్పుడు ఎంట్రీస్ పాస్ చేస్తున్నాం సో ఇక్కడ ఏమైంది 2 ఎంట్రీస్లో వేణు బ్రాట్ క్యాపిటల్ ఇంటూ ది బిజినెస్ అంతే కదా దాన్ని బట్టి అర్థం ఏంటంటే దీంట్లో పర్సనల్ అకౌంట్ రియల్ అకౌంట్ నామినల్ అకౌంట్ దీంట్లో 2 ఐడెంటిఫై చేసాం క్యాష్ ఒకటి ఐడెంటిఫై చేసాం వేణు ఒకటి వేణు అనేది ఎవరు ఆయన ఓనర్ని మరో పేరుతో ఏమని పిలుస్తామంటే మనం క్యాపిటల్ అని పిలుస్తాం రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్లో క్యాపిటల్ అని పిలుస్తాం కాబట్టి ఓన్లీ క్యాపిటల్ అని రాయకుండా వేణు క్యాపిటల్ అంటే రేపటి రోజున అర్థవంతంగా ఉంటుంది రేపు రోజున ఈ స్టేట్మెంట్ బ్యాంకర్కి ఇచ్చిన ట్యాక్స్ అథారిటీస్కి ఇచ్చిన హూ ఈజ్ ది ఓనర్ ఆఫ్ ది బిజినెస్ అంటే వేణు సార్ అని చెప్పాలి అసలు చెప్పడం ఎందుకు వాడు క్వశ్చన్ వేయటం ఎందుకు ముందు వేణు క్యాపిటల్ అని రాస్తే సరిపోతుంది కదా సో దీంట్లో ఏమైంది ఇప్పుడు ముందు పర్సనల్ అకౌంట్ తీసుకుందాం పర్సనల్ అకౌంట్ రూల్ ఏంటి డెబిట్ ది రిసీవర్ క్రెడిట్ ది గివర్ డెబిట్ ది రిసీవర్ ఫ్రమ్ ది బిజినెస్ క్రెడిట్ ది గివర్ టు ది బిజినెస్ అనే పదాన్ని వాడింది అది ఎవరికి ఇస్తున్నారు ఈ డబ్బులు బిజినెస్కి ఇస్తున్నారు సో ఈజ్ అంటే డెబిట్ అనేది ఆన్సర్ మనకు దీంట్లో రాలేదు గివర్ అనే ఆన్సర్ వస్తుంది ఏంటంటే ద వేణు ఈజ్ గివింగ్ క్యాపిటల్ టు ది ఆర్గనైజేషన్ అంటే క్రెడిట్ వచ్చేసింది తర్వాత డెబిట్ ఒకటి మిగిలింది డెబిట్లో రియల్ అకౌంట్ నెక్స్ట్ రియల్ అకౌంట్ డెబిట్ వాట్ కమ్స్ ఇన్ క్రెడిట్ వాట్ గోస్ అవుట్ వాట్ ఈజ్ కమింగ్ ఇన్ టు ది బిజినెస్ క్యాష్ ఈజ్ కమింగ్ ఇన్ టు ది బిజినెస్ అంతేనా సో అందుకని క్యాష్ అకౌంట్ డిఆర్ అంటే డెబిట్ రికార్డ్ టు వేణు క్యాపిటల్ అని రాసుకోవాలి అన్నారు ఇది దీంట్లో అర్థవంతమైన పదం దీంట్లో అయితే దీంట్లో ఏమని రాస్తున్నాను నేను క్యాష్ అకౌంట్ డిఆర్ అకౌంట్ అంటే ఆన్సర్ ఫర్ ది రెస్పాన్స్ అని అర్థం అసలు అకౌంట్ అనే దానికి కూడా అర్థం ఉంది దాంట్లో అయితే డిఆర్ అంటే డెబిట్ రికార్డ్ నాట్ డెబిట్ ఆర్ డెటార్ 2 పదాలు తప్పే తర్వాత టు వేణు క్యాపిటల్ టు అనే పదాన్ని క్రెడిట్ బదులు టు అనే పదం వాడాను ఈ టు అనే పదానికి నేను ఏం చెప్తున్నానంటే టు అంటే సోర్స్ అని అర్థము సోర్స్ అంటే ఆధారం అంటే వేణూస్ క్యాపిటల్ ఈజ్ ద సోర్స్ ఫర్ గెటింగ్ క్యాష్ ఇన్ టు ది బిజినెస్ అనే దానికి అర్థం చెప్పండి అంతేనా అంటే వేణూస్ క్యాపిటల్ ఈజ్ ద సోర్స్ ఫర్ ద క్యాష్ బికాస్ ఆఫ్ వేణు క్యాపిటల్ క్యాష్ వాజ్ రిసీవ్డ్ బై ది రమణ ట్రేడర్స్ ఇలా చెప్పుకోవచ్చు కదా బికాస్ ఆఫ్ రమణ క్యాపిటల్ క్యాష్ వాజ్ రిసీవ్డ్ బై రమణ ట్రేడర్స్ అంటే అర్థవంతంగా ఉంది టు అంటే సోర్స్ ఇంకా సింపుల్గా నేర్చుకోవాలంటే ఫ్రమ్ అని అర్థం చేసుకోండి అంటే ఫ్రమ్ వేణు క్యాపిటల్ క్యాష్ వాజ్ రిసీవ్డ్ బై రమణ ట్రేడర్స్ రిసీవ్డ్ క్యాష్ ఫ్రమ్ వేణు క్యాపిటల్ ఇన్ని రకాలుగా మాట్లాడుకోవచ్చు ఇంకా దీంట్లో కన్ఫ్యూజన్ ఏముందండి రమణ ట్రేడర్స్ రిసీవ్డ్ క్యాష్ ఫ్రమ్ వేణు క్యాపిటల్ సింపుల్ అంటే టూ అనే దానికి అర్థం ఉందంటారా లేదంటారు మీరే కన్విన్స్ కండి లేదంటే మళ్ళీ నేను వాదన పెట్టుకుంటాను మిమ్మల్ని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తాను తెల్లవారులైనా సో టూ అంటే సోర్స్ అని అర్థం మీరు అడగండి మీ మాస్టర్లు ఎవరన్నా అడగండి మాస్టర్ సోర్స్ అని అంటున్నారు వేరే ఆయన ఆ సోర్స్ అనేది మనం నమ్మొచ్చా సోర్స్ కాకపోతే ఫ్రమ్ అంటున్నారు నిజంగా అంటే చూడండి ఎక్కడ కలిగినా ఇప్పుడు మనం కంటిన్యూస్గా 18 ఎంట్రీస్ చేసాం 18 ఎంట్రీస్లో 2 అనే దానికి అర్థవంతంగా ఉంటుందో లేదో మనం విల్ గో టు డిస్కస్ అర్థమైందండి రెండో ఎంట్రీ ఓపెన్ ది కెనరా బ్యాంక్ అకౌంట్ రూపీస్ విత్ 50,000 రూపీస్ ఇక్కడ బ్యాంక్ ఒకటి ఉంది క్యాష్ ఒకటి ఉంది ఏమండి బ్యాంక్ ఒకటి ఉంది క్యాష్ ఒకటి ఉంది ఇక్కడ చూడండి మన అన్ని ఎంట్రీస్లో మనం చదువుకున్న అన్ని ఎంట్రీస్లో బ్యాంక్ అనే రాస్తారు తప్ప కెనరా బ్యాంకు ఆంధ్ర బ్యాంకు స్టేట్ బ్యాంకు అని ఎందుకు రాయారు ఏమంటే బంగారంలాగా వాళ్ళకి ఒక పేరుంటే బ్యాంకు పేరు అంటే మనం ఒరిజినల్గా బిజినెస్లో ఉన్నట్టుగా రాసుకుంటామా ఏదో 4 ఎంట్రీస్ రాసేస్తే అయిపోద్ది అనుకుంటున్నాం 4 ఎంట్రీస్ రాస్తే అయిపోద్దనే రాస్తున్నారు వాళ్ళు సో కెనరా బ్యాంక్ అని రాశాను అంటే కెనరా బ్యాంక్లో మన అకౌంట్ ఓపెన్ చేసుకున్నాం అన్నారా దీనికి నేను ఎంట్రీ ఎలా రాశాను అంటే దీంట్లో క్యాష్ ఒకటి ఉంది బ్యాంక్ ఒకటి ఉంది అంటే మన వాళ్ళు ఏమంటారంటే ఇక్కడ బ్యాంక్ని పర్సనల్ అకౌంట్గా అభివర్ణించారు అన్నారా బ్యాంక్ని పర్సనల్ అకౌంట్గా అభివర్ణించారు ఎట్లా అభివర్ణించారో చూద్దాం ఇక్కడ ఇక్కడ చూడండి పేజ్ నెంబర్
213లో మీకు బ్యాంక్ అనేది ఇక్కడ పర్సనల్ అకౌంట్‌గా అభివర్ణించారు. అంతే కదా! నేచర్ ఇన్ అకౌంట్స్ ఇన్వాల్వ్డ్ బ్యాంక్ అకౌంట్, నేచర్ ఈజ్ ఈక్వల్ టు పర్సనల్ అకౌంట్. దాన్ని రూల్ ప్రకారం డెబిట్ ది రిసీవర్, క్రెడిట్ ది గివర్ అన్నారు. ఓకే. అది అయిపోయింది. దాని తర్వాత నేను ఇటు కొంచెం ముందుకు పోయి కొంచెం ధైర్యం చేస్తాను మీకు. ఇక్కడ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ అన్నారు. బ్యాంక్ అకౌంట్ రాయకుండా ఫిక్స్డ్ డిపాజిట్ అన్నారు. ఇక్కడ అదే పర్సనల్ అకౌంట్ రాశారు. ఇక్కడ ఎసెట్. ఏమంటే పర్సనల్‌కి ఎసెట్‌కి సంబంధం లేదండి. పర్సనల్ అకౌంట్‌కి ఎసెట్‌కి ఏ విధమైన సంబంధం లేదు. ఎసెట్ రిలేట్స్ టు ది రియల్ అకౌంట్స్. పర్సన్ రిలేట్స్ టు ది పర్సనల్ అకౌంట్స్. ఏమండి ఒక 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 అప్రోచ్‌లో పర్సనల్ అయ్యి ఇంకో అప్రోచ్‌లో రియల్ ఎలా అవుతుందండి? ఈజ్ ఇట్ పాసిబుల్? ఏమండి ఒక అప్రోచ్‌లో పర్సనల్ అయ్యి రెండో దాంట్లో రియల్ ఎలా అవుతుంది? అవ్వడానికి అవకాశం ఉందా? జబర్దస్త్‌లో సీన్ లాగా ఉంటుంది. జబర్దస్త్‌లో ఎలా ఉంటుంది? ఆ స్టేజ్ మీదకి వచ్చేప్పటికి ఆడ మనిషిలా కనిపిస్తుంది. స్టేజ్ బయటకు వచ్చే మేకప్ తీసేస్తే మగ మనిషిలా కనిపిస్తుంది. ఎవరిని గుర్తుపెట్టుకోవాలి? అంటే మనం ఆమె ఆ అమ్మాయిగా ట్రీట్ చేయాలనా? అబ్బాయిగా ట్రీట్ చేయాలా? విన్నారా? కాబట్టి ఏంటంటే ఇక్కడ నేనేం చేశానో చూడండి ఇక్కడ. ఇక్కడ నేను మనకి సెకండ్ ఏం చేశానండి నేను? సెకండ్ ఇక్కడ ఇది తీసుకుందామండి. ఇప్పుడు నేను ఒక క్రానలాజికల్ ఆర్డర్‌లో చెప్తా అని చెప్పాను కదా! అంటే బిజినెస్ అనేది ఎలా ఉంటుంది? వరుసగా ఏ విధమైన ట్రాన్సాక్షన్స్ ఉంటాయి అంటున్నాను నేను. అది మన దగ్గర లేవు. కానీ నేనైతే ప్రాక్టికల్‌గా చెప్తున్నాను కాబట్టి. రెంటల్ అడ్వాన్స్ 50,000 పెయిడ్. ఎందుకంటే ముందు క్యాపిటల్ బట్టి రావాలి. ఒక ఇల్లు అద్దెకు తీసుకొని ఆయనకి అడ్వాన్స్ ఇచ్చి ఇల్లు హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. ఆ రెంటల్ అగ్రీమెంట్ తీసుకొని వెళ్ళి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి. విన్నారా? తర్వాత ఫర్నిచర్ కొనుక్కోవాలి. తర్వాత అయ్యగారు చెప్పినట్టు కొబ్బరికాయ కొట్టాలి. ఇన్ని కథలు జరిగితే గానీ మన బిజినెస్‌కి మనం ఆ రోజునే మనకి స్టార్టింగ్ రోజు అన్నట్టు. సో, రెంటల్ అడ్వాన్స్ 50,000 రూపీస్. ఇక్కడ రెంటల్ అడ్వాన్స్ అనేది ఒక ఐటము. క్యాష్ అనేది ఒక ఐటమ్. ఇక్కడ క్యాష్ అనేది రాయట్లేదు. కానీ క్యాష్ ద్వారానే ఇస్తున్నాం కాబట్టి క్యాష్ అనేది ఒక ఐటమ్. సో, దీన్ని నేను ఎలా రాశానో చూడండి. రెంటల్ అడ్వాన్స్ డిఆర్ టు క్యాష్ అని రాశాను. రెంటల్ అడ్వాన్స్ డిఆర్ టు క్యాష్ అని రాశాను. అంటే రెంటల్ అడ్వాన్స్ నేనేమంటున్నానంటే రియల్ అకౌంట్ అని రాస్తున్నాను. క్యాష్ కూడా రియల్ అకౌంటే. రెంటల్ అడ్వాన్స్ రియల్ అకౌంట్, క్యాష్ రియల్ అకౌంట్ అయినప్పుడు దీంట్లో రియల్ అకౌంట్‌లో రూల్ ఎలా ఉందండి? డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. డెబిట్ వాట్ కమ్స్ ఇన్, వాట్ ఈస్ కమింగ్ ఇన్? నథింగ్ ఈస్ కమింగ్ ఇన్. ఏమైనా ఉందా అండి? వస్తుందా ఏమైనా మనకి? ఏమి రావట్లేదు. కానీ వాట్ ఈస్ గోయింగ్ అవుట్? క్యాష్ ఈస్ గోయింగ్ అవుట్. ఇది కరెక్ట్. క్యాష్ ఈస్ గోయింగ్ అవుట్. ఇది మాత్రం కరెక్ట్. కానీ బట్ వాట్ ఈస్ కమింగ్ ఇన్ అనేది ఇక్కడ రావట్లేదు కాబట్టి మనోళ్ళు ఎంత తెలివిగా చెప్పేస్తారంటే రెంటల్ అడ్వాన్స్ అనేది అసెట్ కాబట్టి అసెట్స్ ఇంక్రీజ్ అవుతాయి. డెబిట్ చేస్తే ఇంక్రీజ్ అవుతాయి కాబట్టి మీకు రెంటల్ అడ్వాన్స్ డిఆర్ అని కొట్టేస్తారు. దీనికి గల అసలు రెంటల్ అడ్వాన్స్ అనేది మీ ఎంట్రీస్‌లో ఎవరు ఇవ్వరు అనుకోండి ఆఫ్‌కోర్స్. అయితే దీంట్లో గల కారణం ఏంటంటే ఇప్పుడు రెంటల్ అడ్వాన్స్ ఎసెట్‌గా ట్రీట్ చేసేది మీకు మోడర్న్ క్లాసిఫికేషన్. మనం దీని తర్వాత చెప్పుకోబోయే పాఠంలో. అంటే తర్వాతి పాఠం చెప్పకనే మీకు ఎంట్రీని మాత్రం దాన్ని వాడేసుకుంటారు లెక్చరర్ గారు. ఎందుకంటే ఆయన నేర్చుకున్నాడు కదా! మీకు ఎసెట్టా? ఓకే. డిఆర్ అయిపోయింది కదా! అంటే రెంటల్ అడ్వాన్స్ డిఆర్ టు క్యాష్. ఇక్కడ కూడా గమ్మత్తు ఏంటి చూడండి. వైల్ రిసీవింగ్ క్యాష్ వాస్ డెబిటెడ్. మీకు ఇన్‌కమింగ్ మామూలుగా రియల్ అకౌంట్‌లో రూల్ ఏంటంటే డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్. వైల్ గోయింగ్ అవుట్ ద క్యాష్ వాస్ క్రెడిటెడ్. ఎంత సింపుల్ చూడండి. మీకు సింపుల్‌గా మీరు ముందు ఏది ఆన్సర్ వస్తే అది రాసేసుకోండి. డెబిట్‌కి వచ్చింది ఆన్సర్ డెబిట్ రాసేయండి. క్రెడిట్‌కి ఆన్సర్ వస్తే క్రెడిట్ రాసేయండి. సో, క్యాష్ ఈస్ గోయింగ్ అవుట్. మరి రెంటల్ అడ్వాన్స్ మాస్టారు మరి మీరు చెప్పినట్టు కలవట్లేదు కదా! మరి రెంటల్ అడ్వాన్స్ వాట్ ఈస్ కమింగ్ ఇన్ అంటే నేను దానికి ఆన్సర్ ఏం చెప్తానంటే రెంటల్ అడ్వాన్స్ ఎ రెసీట్ ఈస్ కమింగ్ ఇన్ త్రూ ఎ రెంటల్ అగ్రీమెంట్ విచ్ ఈస్ హ్యావింగ్ ఎన్ ఎక్స్చేంజబుల్ వాల్యూ. కావాలంటే నోట్స్ పెట్టి రాసుకోండి. ఎ రెంటల్ రెసీట్ ఈస్ కమింగ్ ఇన్ విచ్ ఈస్ హ్యావింగ్ ఏ ఎక్స్చేంజబుల్ వాల్యూ. అంటే రేపటి రోజున ఒక రెసీట్ మనకి ఇస్తున్నారు. ఇట్ ఈస్ నాట్ ఎన్ ఆర్డినరీ రెసీట్. ఇట్ ఈస్ ఎ డిపాజిట్ రెసీట్. అంటే సెక్యూరిటీ డిపాజిట్ కదా! రెంటల్ అడ్వాన్స్ అంటే సెక్యూరిటీ డిపాజిటే కదా! రేపొద్దున ఖాళీ చేసినప్పుడు ఏ విధంగా ఉంటుందో ఇల్లు తెలియకనే కదా వాళ్ళు ఇచ్చేది. సో, రెంటల్ అడ్వాన్స్ షుడ్ బి కెప్ట్ till we vacate the
ప్రెమిసెస్ ఖాళీ చేసేంత వరకు ఉండాలి. ఎందుకంటే ఇఫ్ యూ ప్రొడ్యూస్ దట్ రెంటల్ రసీట్ టు ది ల్యాండ్ లార్డ్, యువర్ అడ్వాన్స్ విల్ బి రిటర్న్ బ్యాక్. అంటే మనకి అసెట్ అంటే అర్థం ఏంటి? అసెట్ అంటే ఆస్తులు. ఇది కూడా ఒక ఆస్తే. మన డబ్బులు మనం దేనికి వినియోగించకుండా మనం ఒక పక్కన సెక్యూరిటీ డిపాజిట్గా దాచి పెడుతున్నాం. అంటే రేపటి రోజున దాపరికి ఉన్న డబ్బులు మనవే. అవి ఒక రకంగా డెడ్. కానీ అవి లేకపోతే ఇల్లు రాదు, ఇల్లు రాకపోతే వ్యాపారం చేయలేము. సో ఇప్పుడు మిషనరీ కొంటున్నాం, అది డెడ్డే. మిషనరీ కొనకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ కాదు. ఉన్నారా? వెహికల్ కొంటున్నాం, అది డెడ్డే. ఎందుకంటే అది రిపీట్ కాదు, మనకి రొటేషన్లో కలవదు కదా. డెడ్ అంటే రొటేషన్లో కలవదు కాబట్టి. కానీ అది లేకపోతే మనం ట్రాన్స్పోర్టేషన్ చేయలేము. ఇది కూడా రెంటల్ అడ్వాన్స్ రాసుకోండి. రెంటల్ అడ్వాన్స్ ఈజ్ ఎ రెసీట్ విచ్ ఈజ్ హ్యావింగ్ ఎన్ ఎక్స్చేంజబుల్ వాల్యూ. దాని అర్థం ఏంటి? వీఆర్ రిసీవింగ్ ఎన్ అడ్వాన్స్ రెసీట్. అప్పుడు వచ్చింది కదండి. దీన్ని కాదంటానికి ఎవరికి అవకాశం ఉంది? మీరు అడగండి మీ లెక్చరర్స్ను, మీ ఎవరినైనా క్వశ్చన్ వేయండి, ఏం ఆన్సర్ చేస్తారో చూడండి, ఎలా మీరు కన్విన్స్ అవుతారో చూడండి. అర్థమైందా? సో రెంటల్ అడ్వాన్స్ ఈజ్ ఎన్ అసెట్ అండ్ క్యాష్ ఈజ్ ఆల్సో ఎన్ అసెట్. చూసారా? అక్కడ క్యాష్ వచ్చేటప్పుడు ఏమో డెబిట్ అయింది, ఇక్కడ వెళ్ళేటప్పుడు క్రెడిట్. అంటే సింపుల్గా మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, వైల్ గోయింగ్ అవుట్ ఇట్ హ్యాస్ టు బి, వైల్ గోయింగ్ అవుట్ ఆల్ ది అసెట్స్, whether it is a cash, whether it is a furniture, whether it is a vehicle, whether it is a whatever it may be, it has to be credited. While receiving in whatever way, అంటే క్యాపిటల్ ద్వారా కానివ్వండి, సేల్స్ ద్వారా కానివ్వండి, బ్యాంక్ లోన్ ద్వారా ఏ విధంగా వచ్చినా ఇట్ హ్యాస్ టు బి డెబిటెడ్. అది సింపుల్గా మీరు మీనింగ్ మీరు తెలుసుకోవాల్సింది. ఎందుకంటే మీరు ఆల్రెడీ కామర్స్లో టచ్లో ఉండి వచ్చారు మీరు, కాబట్టి ఐ నీడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ ఇన్ డెప్త్. తర్వాత థర్డ్ వన్ బ్యాంక్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్లో ఏంటి? నేను కెనరా బ్యాంక్ టు క్యాష్ అన్నాను. జనరల్గా మన వాళ్ళు ఇక్కడ ఏమంటున్నారు, ఇక్కడే అన్నారు కదా, కెనరా బ్యాంక్ ఈజ్ ఏ పర్సనల్ అకౌంట్ బికాస్ ఈజ్ రిసీవింగ్ క్యాష్. బట్ కెనరా బ్యాంక్ ఈజ్ నాట్ ఏ పర్సనల్ అకౌంట్ అని అంటున్నారు. ఎందుకు అంటున్నారంటే, డెటార్ అంటే ఎవరంటే అర్థం చేసుకోండి, రిసీవర్ ఎవరో చెప్తాను, గుర్తుపెట్టుకోండి, రాసుకోండి కావాలంటే. రిసీవర్ ఎవరంటే ఆల్రెడీ మనకి ఏదన్నా ఒక సర్వీస్ ద్వారా కానీ, ఒక గూడ్స్ ద్వారా కానీ, ఒక ఫైనాన్స్ ద్వారా కానీ ఎవరైనా డబ్బులు ఇస్తే ఆ డబ్బులు మనం తిరిగి ఇస్తాం. అవునా కదండి? ఇచ్చినప్పుడు ఈ విల్ రిసీవ్, మనం ఈ విల్ రిసీవ్ బ్యాక్ ఫ్రమ్ అవర్ ఆర్గనైజేషన్. నేను క్లియర్గా ఆ బిజినెస్ని ఇంక్లూడ్ చేసిన అందుకే. అంటే దీంట్లో అట్లనే మనకి గివర్ ఎవరంటే, మన దగ్గర అడ్వాన్స్ రూపంలో తీసుకున్న వాళ్ళు, ఒక గూడ్స్ సప్లై చేయడానికో సర్వీస్ చేయడానికో అడ్వాన్స్ తీసుకున్న వాళ్ళు, ఆ సర్వీస్ ద్వారా మనం ఐ విల్ రిటర్న్ చేస్తారు. లోన్ తీసుకున్న వాళ్ళు మళ్ళీ లోన్ డబ్బుల ద్వారా రిటర్న్ చేస్తారు. అన్నారా? వాళ్ళని రిసీవర్ గాను గివర్ గాను మనం చిత్రీకరించుకోవాలి. కానీ బ్యాంక్ని మీరు రియల్ అకౌంట్ ఎందుకు అంటానంటేనండి, ఇప్పుడు అక్కడే చూసాం కదా, అంటే మోడర్న్ క్లాసిఫికేషన్లో అది రియల్ అయింది అన్నారా, ఎసెట్ అయింది. ఎసెట్ అంటే రియలే కదా. తర్వాత హిస్టారికల్ క్లాసిఫికేషన్లో పర్సనల్ అయింది. దానికి అర్థమే లేదు అసలు. ఎందుకు రియల్ అంటున్నానంటే, మనం క్యాష్ తీసుకొచ్చుకున్నాము, క్యాష్ తీసుకొచ్చి కొంత భాగం బ్యాంకులో వేసుకున్నాము, కొంత భాగం మన దగ్గర ఇమీడియట్ ఖర్చుల కోసం పెట్టుకున్నాం. అంటే మన దగ్గర క్యాష్ 3 లక్షలు ఉండాలి. 3 లక్షల్లో 2,50,000 మీ దగ్గర ఉన్నాయి, 50,000 బ్యాంకులో ఉన్నాయి. వాట్ ఈజ్ ద క్యాష్ బ్యాలెన్స్ అంటే 3 lakhs సార్. 3 lakhs ఎక్కడున్నాయి? 2,50,000 నా దగ్గర ఉన్నాయి, 50,000 కావాలంటే ఇప్పుడు తెచ్చేసుకుందాం, వితౌట్ రిక్వెస్టింగ్ ది బ్యాంకర్ టు పే బ్యాక్ ది అమౌంట్. వితౌట్ రిక్వెస్టింగ్. ఏమంటే మీరు బ్యాంకులో డబ్బులు తీసుకుంటే బ్యాంకర్ని వెళ్ళి అయ్యా నాకు డబ్బులు కావాలని అడుగుతున్నారా? అడగట్లేదే. ఏటీఎంకి వెళ్ళి తెచ్చేసుకుంటున్నారు. లేకపోతే మీరు ఎవరికి ఇవ్వాలి, ఆయనకి చెక్ ఇస్తే ఆయన మార్చేసుకొచ్చుకుంటున్నాడు. ఈజ్ ద పర్సన్ రిక్వెస్టింగ్ ది బ్యాంకర్ టు పే ది చెక్. అడగట్లేదు కదా. మరి అటువంటిప్పుడు అది రిసీవర్ ఎట్లా అవుతాడు? సపోజ్ నాకు ఇచ్చారండి, మీరు 10,000 ఇచ్చారండి. ఇచ్చిన తర్వాత సరే టైం బౌండ్ ఏమి లేదు. ఇచ్చిన తర్వాత మళ్ళీ రేపు పొద్దున వచ్చి సాయంకాలం వచ్చి, ఏమంటే మీకు 10,000 ఇచ్చాను కదా, ఒక 5,000 నాకు ఇవ్వండి అంటే సారీ అంటాను నేను. ఎందుకంటే నేను 10,000 ఇచ్చాను, ఖర్చు పెట్టేసుకున్నాను నేను. మీరు ఇప్పుడే అడుగుతారు, నాకేం తెలుసు, నేను రేపో ఎల్లుండి ఇస్తానులేండి అని ముఖం సాటు చేసుకుంటాడు. తలుపు కూడా వేస్తాడు, మధ్యలో కూడా ఇవ్వడు. మరి ఎట్లా అప్పుడు మరి? కానీ బ్యాంకర్ పొజిషన్ అలా కాదు కదా.
క్యాష్ అకౌంట్ అంటే అర్థం తెలుసుకోండి. క్యాష్ అకౌంట్ అంటే క్యాష్ విత్ యూ మీన్స్ ఇన్ యువర్ ఆఫీస్ అండ్ క్యాష్ అట్ బ్యాంక్. ఎక్కడైనా వెళ్ళండి, క్యాష్ అనేది రియల్ అకౌంట్. క్యాష్ అనేది రియల్ అకౌంట్ అంటే మనకి మన దగ్గర అంటే లిక్విడేషన్కి అందుబాటులో ఉన్నది, ఇమ్మీడియట్ లిక్విడేషన్ అయ్యింది బ్యాంక్ అండ్ క్యాష్ ఏనండి. క్యాష్ రూపంలో ఉంది, మీరు వాడేసుకోవచ్చు. బ్యాంక్ రూపంలో ఉన్నది కూడా ఇమ్మీడియట్గా జీరో వెళ్ళి తీసేసుకోవచ్చు ఏటీఎం ద్వారా. జీరో ఏముండదు ఇక్కడ దాంట్లో. మరి అది వేసే డబ్బులు తీసుకున్నాడు ఇస్తాడండి, డెటార్ ఇస్తాడండి పర్సన్ ఎప్పుడు. కానీ బ్యాంక్ అంటే మరి బ్యాంక్ పర్సనల్ ఎందుకు రాస్తారు మాస్టర్ అంటే రాస్తారు, దానికి కూడా ఒక అర్థం ఉంది. బ్యాంక్ పర్సనల్ అకౌంట్ ఎప్పుడు అవుతుంది? ఇఫ్ ఇట్ ఈస్ ఏ ఓడి అకౌంట్, లోన్ అకౌంట్, ఎందుకంటే దట్ ఈజ్ హిజ్ మనీ. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం 50,000 డిపాజిట్ చేసామండి, దాంట్లో 10,000 వాడుకున్నాం. వీ నీడ్ నాట్ పే బ్యాక్ ద 10,000 ఇంటూ బ్యాంక్, ఎప్పుడూ పే చేయక్కర్లా. కానీ అదే లోన్ అకౌంట్ అనుకోండి, వీ హ్యావ్ టు పే బ్యాక్ ద 10,000 విచ్ వాజ్ టేకన్ టుడే. ఈ రోజు తీసుకున్న డబ్బులు రేపు కట్టాలి. ఎందుకంటే బికాస్ ఈజ్ ద గివర్, ఈజ్ ద రియల్ గివర్, ఈజ్ ద లెండర్. కానీ దీంట్లో లేదు కదా. అంటే చూడండి, అదే బ్యాంకు అటు పర్సనల్ అకౌంట్, ఇది రియల్ అకౌంట్. రియల్ అకౌంట్ అంటే ఏమో కరెంట్ అకౌంట్, పర్సనల్ అకౌంట్ అంటే ఓడి అకౌంట్, గుర్తుపెట్టుకోండి. కానీ రెండు అదే బ్యాంకు. కాబట్టి బ్యాంక్ అనేది, కానీ మనోళ్ళు ఎలా తప్పించుకుంటున్నారు దాన్ని అంటే, ఇలా రియల్ అకౌంట్ అన్నా డెబిట్ అవుతుంది, పర్సనల్ అకౌంట్ అన్నా డెబిట్ అవుతుంది, కానీ తప్పించుకున్నారు. కానీ మరి ఇప్పుడు దీంట్లో కూడా రెంటల్ అడ్వాన్స్లో కన్ఫ్యూజన్ తీర్చాను, దీంట్లో కూడా తీర్చాను మాస్టారు. కెనరా బ్యాంక్, ఈ రెండు రియల్ అకౌంట్. డెబిట్ వాట్ కమ్స్ ఇన్ అండ్ క్రెడిట్ వాట్ గోస్ అవుట్. క్యాష్ ఈస్ గోయింగ్ అవుట్, హ్యాండ్స్ ఇట్ ఈస్ క్రెడిటెడ్. మరి వాట్ ఈస్ కమింగ్ ఇన్ మాస్టారు? మన దగ్గర పోతుంది, కానీ ఏమవుతుంది మనకు రావట్లేదంటే వస్తుంది. ఎలా అంటే 2 బాక్సులు పెట్టండి మీరు, 2 బాక్సులు పెట్టండి. ఒకటి క్యాష్ బాక్స్, రెండోది బ్యాంక్ బాక్స్. ఈ క్యాష్ బాక్స్లోంచి ఒక 50,000 తీసి ఆ బాక్స్లో పడేస్తున్నాం. బాక్స్ పడేటటువంటి అంటే బ్యాంక్ బాక్స్ మన దగ్గర ఉండదు, బ్యాంకర్ దగ్గరే ఉంటుంది. అంటే మనం బ్యాంక్ దగ్గర డబ్బులు వేయడానికి వెళ్ళినప్పుడు బ్యాంక్ వాళ్ళు పర్మిషన్ అడుగుతున్నామా? అడగట్లేదు కదా. మనం వెళ్ళి అకౌంట్లో వేసి వెళ్ళిపోతున్నాం అంతే, అది దాంట్లో పడిపోతుంది ఆటోమేటిక్గా. మనం చెక్ ఇచ్చినప్పుడు మళ్ళీ బ్యాంక్ అకౌంట్ అడుగుతున్నాం, ఆటోమేటిక్గా చెక్ నుంచి బయటకు వచ్చేస్తుంది. అంటే ఇటు అటు తిరుగుతూ ఉంటుంది కదా. అంటే వాట్ ఈజ్ కమింగ్ ఇన్ అంటే క్యాష్ కనుక వచ్చినట్టయితే, ఇప్పుడు క్యాష్ కనుక వచ్చినట్టయితే క్యాష్ ఈజ్ కమింగ్ ఇన్ టు ది క్యాష్ బాక్స్. లేకపోతే క్యాష్లోంచి బ్యాంకు బాక్స్లో పడుతుంది. అంటే ఇప్పుడు చూడండి, 5 లక్షల రూపాయలు క్యాష్ వచ్చిందండి, దాంట్లోంచి 50,000 రూపాయలు రెంటల్ అడ్వాన్స్ ఇచ్చేసాం, ఇంకా 4,50,000 ఉంది. 4,50,000 మన దగ్గర క్యాష్ ఉండాలి కదా. కానీ ఇక్కడ ఎంత ఉంది మనకి? 4,50,000లో మళ్ళీ 50,000 తీసుకెళ్ళి బ్యాంకులో వేస్తాం. అంటే 4 లక్షల రూపాయలే మీ క్యాష్ బాక్స్లో ఉంది, 50,000 రూపాయలు బ్యాంకులో ఉంది. అంటే మీ దగ్గర మిగులుబాటు డబ్బులు వాడుకోవడానికి రెడీగా ఉన్న డబ్బులు ఎంత? 4,50,000 కదా. అంటే ఆ డబ్బులు కూడా తెచ్చేసుకోవచ్చు కదా. ఇంకొక 50,000 ఎవరికైనా చెక్ ఇవ్వండి, తెచ్చేసుకుంటాడు ఆయన, సరిపోయిందిగా మీకు లెక్క. అంటే వాట్ ఈజ్ కమింగ్ ఇన్ అంటే ద క్యాష్ ఈజ్ కమింగ్ ఇన్ టు ద బ్యాంక్ బాక్స్ ఆఫ్ యువర్స్. మీ ఆర్గనైజేషన్ యొక్క బ్యాంక్ బాక్స్లో పడుతుంది, వేరే దాంట్లో పట్ల. అంటే రమణ ట్రేడర్స్ ఓపెన్ చేసిన బ్యాంక్ బాక్స్లో పడుతుంది. క్యాష్ ఈజ్ కమింగ్ ఇన్ టు ది బాక్స్. మళ్ళీ రేపొద్దున బ్యాంక్ ద్వారా పే చేసాం అనుకోండి, క్యాష్ ఈజ్ ద కెనరా బ్యాంక్ లోంచి మనకి మనం విత్డ్రా చేసాం అనుకోండి, ద క్యాష్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ ది బ్యాంక్. చూడండి, ఒకసారి ఆలోచించండి మీరు. కమింగ్ ఇన్ టు ది బ్యాంక్ బాక్స్ ఈజ్ అవర్స్ అంటే రమణ ట్రేడర్స్. కాబట్టి ఈ రెండు మీకు కాంట్రవర్సీ, ఇంకా డౌట్ ఉంటే మళ్ళీ మీరు కామెంట్లో పెట్టండి. కానీ ఖచ్చితంగా రియల్ అకౌంట్ అనేది మాత్రమే రియల్. అర్థమైందా? ఇది రియల్. దీన్ని ఆక్షేపించడానికి నేను గంట అయినా నేను దీని గురించి వాదన పెట్టుకోగలుగుతాను, నిరూపించగలుగుతాను, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏంటంటే ఆఫీస్ ఫర్నిచర్ టు క్యాష్. ఆఫీస్ ఫర్నిచర్ రియల్ అకౌంట్, క్యాష్ ఈజ్ ఆల్సో రియల్ అకౌంట్. సో దీంట్లో మనకి ఆఫీస్ ఫర్నిచర్ ఈజ్ కమింగ్ ఇన్, క్యాష్ ఈజ్ గోయింగ్ అవుట్. తర్వాత ఓపెనింగ్ ఫంక్షన్ ఈజ్ ఎ నామినల్ అకౌంట్. అంటే ఫంక్షన్, శాలరీస్, ఎక్స్పెండిచర్ ఏదైనా సరే ఇట్ ఈజ్ అన్ ఎక్స్పెండిచర్ కాబట్టి అది కూడా మనకి నామినల్ అకౌంట్. ఆల్ ఎక్స్పెన్సెస్ ఆర్ టు బి డెబిటెడ్. కాబట్టి ఇక్కడ నామినల్ అకౌంట్ ఉంది, రియల్ అకౌంట్ ఉంది. రియల్ అకౌంట్లో క్యాష్ ఎప్పుడైనా స్పెండ్ చేస్తే క్యాష్ వెళ్ళిపోతుంది. కాబట్టి దీని గురించి ఆక్షేపణ అక్కర్లేదు, కామెంట్ అక్కర్లేదు. సో ఓపెనింగ్ ఫంక్షన్ ఎక్స్పెన్సెస్ టు క్యాష్. స్టేషనరీ కూడా అదే పరిస్థితి. దాని తర్వాత
విన్నారా? తర్వాత అది అయిపోయింది. దాని తర్వాత పర్చేస్ అకౌంట్ అటార్ టు క్యాష్. పర్చేస్ అకౌంట్ అటార్ టు క్యాష్. ఏమంటే పర్చేజ్ని మన వాళ్ళు ఏమని రాశారంటే మీకు చూడండి, పర్చేజ్ నేను ఏమంటానంటే నామినల్ అకౌంట్ అంటాను. ఎందుకంటే ఏదైనా గుర్తుపెట్టుకోండి, ఏదైతే మనం యాక్టివిటీని ఎందుకు స్టార్ట్ చేసాం, కొని అమ్ముతామా, లేకపోతే కొని రా మెటీరియల్ కొని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి అమ్ముతామా, లేకపోతే మెటీరియల్ కొని కన్స్ట్రక్షన్ ఆఫ్ యాక్టివిటీ చేస్తాం. యాక్టివిటీలో మెయిన్ కాంపోనెంట్ ఏంటి? కొని అమ్మటమా, కొని మ్యానుఫ్యాక్చరింగ్ చేయటమా, కొని కన్స్ట్రక్షన్ వర్క్ చేయటమా? గుర్తుపెట్టుకోండి. మరి కొనకపోతే అమ్మలే, కాబట్టి కొనాల్సిందే కదా. మరి అటువంటిప్పుడు నామినల్ అకౌంట్ అవుతుంది కదా. నామినల్ అకౌంట్ రూల్ ఏంటి? డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్. కానీ మన మహానుభావులు దీన్ని ఏమి చేశారు అంటే, ఇక్కడ మీకు పర్చేస్ రియల్ అని రాశారు, సేల్స్ కూడా రియల్ అని రాశారు. ఇంకోటి ఉండే పర్చేజ్ సేల్ అనేది నామినల్ అకౌంటే కాకుండా ఇంకో రకంగా చెప్పేది ఏంటంటే, ఇక్కడ మీకు both purchase and sales balances, accumulated balances will be transferred to the trading account. దీంట్లో రియల్ అకౌంట్స్ ఓన్లీ నామినల్ అకౌంట్స్ విల్ బి ట్రాన్స్ఫర్ టు ట్రేడింగ్ అకౌంట్ ఆర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఓన్లీ నామినల్ రిలేటెడ్ అకౌంట్స్ విల్ బి ట్రాన్స్ఫర్ టు ట్రేడింగ్ ఆర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, నాట్ రియల్ అకౌంట్స్. రియల్ అకౌంట్స్ ఎక్కడ ట్రాన్స్ఫర్ కావండి, గుర్తుపెట్టుకోండి. అది రెవెన్యూ నేచర్డ్ అకౌంట్. ఏది? రెవెన్యూకి సంబంధించిన అకౌంట్స్ మాత్రమే నామినల్లో ఉంటాయి. మరి అటువంటిప్పుడు పర్చేజ్ రియల్ అని రాస్తే దాని అర్థం ఏంటి? ఏ విధమైన అర్థం అవుతుంది మీకు? అంటే నామినల్లే లేదా? దీన్ని బట్టి చూస్తామంటే అసలు మెయిన్ కాంపోనెంట్ లేదండి. ట్రాన్స్పోర్ట్, శాలరీస్, రెంట్లు ఇస్తే అసలు మెయిన్ ఎక్స్పెండిచర్ లేకుండా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎలా చేస్తారు? ఏమంటే ఖర్చులు కొని అలా కూడా ఇన్కమ్, సేల్స్ ఇన్కమ్ తీసుకెళ్ళి రియల్లో పెట్టాము. అట్లా సేల్స్ ఇన్కమే లేనిది మరి ఈ ఖర్చులన్నీ పోతే లాసే వస్తుంది కదా. ఇన్కమ్ తీసుకొని ఎలా వేస్తారు? అంటే దీంట్లో హాస్యాస్పదం కనిపిస్తలేదా మీకు? హాస్యం అనిపించలేదా మీకు? రియల్ అనేది ఎలా కనిపిస్తుంది? రియల్ అయితే అన్ అసెట్ విచ్ విల్ బీ విత్ యూ. ఎప్పుడు రియల్ అవుతుంది? దాంట్లో ద అన్సోల్డ్ అమౌంట్, అన్కన్జ్యూమ్డ్ మెటీరియల్ విల్ బి ట్రాన్స్ఫర్ టు ది రియల్ అకౌంట్. అన్కన్జ్యూమ్డ్ మెటీరియల్ విల్ బి ట్రాన్స్ఫర్ టు ది రియల్ అకౌంట్. అది నేను చూపిస్తాను మీకు నేను చెప్పాను కదా ప్రామిస్. నియర్లీ 200 to 300 ఎంట్రీస్ ఆర్ గోయింగ్ టు బి ప్రిపేర్డ్ బై మీ. దాదాపు 200 ప్రిపేర్ అయినాయి. రేపటి ఎల్లుండిలోగా మీకు అందరికి పంపిస్తాను. ఇఫ్ యూ రిక్వెస్ట్ మీ త్రూ ఎ మెయిల్, మీకు ఎక్కడా కూడా దొరకని, అంటే మీకు బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ దొరుకుతాయి, రెక్టిఫికేషన్ ఎర్రర్స్ దొరుకుతాయి, కన్సైన్మెంట్ ఎంట్రీస్ దొరుకుతాయి, ఎవ్రీ ఎంట్రీ విల్ బి, అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ దొరుకుతాయి, అన్ని ఎంట్రీస్ దాంట్లో ఉంటాయి. అన్నీ నేను కామెంట్ చేస్తాను. కాబట్టి యూ కెన్ గో టు దట్ అన్నారా. కాబట్టి ఇక్కడ నా లెక్క ప్రకారం పర్చేజ్ ఇస్ ద నామినల్ అకౌంట్. నామినల్ అకౌంట్లో ఏమవుతుందండి? పర్చేజ్ ఇస్ ద నామినల్ అకౌంట్, ఆల్ ఎక్స్పెన్సెస్ ఆర్ టు బి డెబిటెడ్. సో ఇట్ వాస్ పర్చేజ్డ్ ఫర్ క్యాష్ కాబట్టి క్యాష్ అకౌంట్ వాస్ క్రెడిటెడ్. తర్వాత పర్చేజ్ టు కిషోర్ ట్రేడర్స్. తర్వాత మీరు అక్కడ ప్రాబ్లంలో కిషోర్ అనే రాసి ఉంటుంది. దయచేసి ఏంటంటే కిషోర్ ట్రేడర్స్ అని యాడ్ చేసుకోండి. ఎందుకు ట్రేడర్స్ అని రాయమంటున్నానంటే, ఏమండి మనం ఒక డీలర్ దగ్గరే కొంటాం. అమ్మేది మామూలు వ్యక్తికి అమ్ముండొచ్చు, కన్జ్యూమర్స్ అందరూ డీలర్ అయి ఉండాలి లేదు. కన్జ్యూమర్స్ మామూలు ఇండివిజువల్స్ అయి ఉండొచ్చు, కానీ మన వస్తువులు మాత్రం డీలర్ దగ్గర నుంచే కొంటాం కాబట్టి డీలర్కి ఒక టైటిల్ ఉంటుంది, ఆర్గనైజేషన్ నేమ్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ అది మాత్రం ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి, కిషోర్ ట్రేడర్స్. ఏమంటే పర్చేజ్ క్యాష్తో కొన్నా క్రెడిట్తో కొన్నా పర్చేజ్ ఖర్చే, అంతే కదా. ఏదైతే మాత్రం ఏముంది, క్యాష్తో కొంటేనేమో క్యాష్ బయటికి పోద్ది, క్రెడిట్తో కొంటేనేమో ఒక ప్రామిస్ బయటికి పోద్ది. అన్న నేను 15 రోజుల్లో ఇస్తానంటాడు. అంటే ఇక్కడ ఏమవుతాడు? గివర్ అవుతాడు. అక్కడేమో రియల్ అకౌంట్ అవుతుంది, ఇక్కడేమో పర్సనల్ అకౌంట్ అవుతుంది. సో అక్కడ పర్చేజ్ అకౌంట్ డిఆర్ టు క్యాష్, ఇక్కడ పర్చేజ్ డిఆర్ టు కిషోర్ ట్రేడర్స్. ఏమండి తర్వాత ఇట్లనే సేమ్ మీకు జస్ట్ ఆపోజిట్ అండి. హరి టు సేల్స్ అంటే హరి ఈజ్ ద రిసీవర్ హియర్. హరి ఈజ్ ది రిసీవర్ ఆఫ్ గూడ్స్ హియర్. రిసీవర్ ఆఫ్ క్యాష్ అయి ఉండొచ్చు, గూడ్స్ అయి ఉండొచ్చు, సర్వీస్ అయి ఉండొచ్చు, లోన్ అయి ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. హరి ఈజ్ ద రిసీవర్ హియర్ త్రూ వాట్? త్రూ సేల్స్. అంటే ఇక్కడ సేల్స్ అనేది నామినల్ అకౌంట్, అక్కడ పర్చేజ్ అనేది నామినల్ అకౌంటే. నామినల్ అకౌంట్లో ఎక్స్పెన్సెస్ కాబట్టి డెబిటెడ్, ఇక్కడ ఇన్కమ్ కాబట్టి క్రెడిట్ అయింది. తర్వాత మీకు డ్రాయింగ్స్ టు క్యాష్.
డ్రాయింగ్స్ టు క్యాష్ అంటే ఆయన గోల్డ్ లోన్ రిలీజ్ చేశాడు. గోల్డ్ లోన్ మనది కాదు. ఒకవేళ కనుక మీకు కన్ఫ్యూజన్ ఉంటే గోల్డ్ లోన్ మన బ్యాలెన్స్ షీట్లో ఎక్కడ ఉందేమో ఒకసారి చూడాలి. మీరు చూస్తే ఎక్కడ గోల్డ్ లోన్ లేకపోతే దిస్ ఈజ్ నాట్ అవర్స్, దిస్ ఈజ్ ఓనర్. కావాలంటే ఓనర్ని అడగాలి, ఏమంటే గోల్డ్ లోన్ రిలీజ్ అంటే ఆయనది అయినప్పుడు దిస్ ఈజ్ నాట్ ఇప్పుడు మన ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఎంట్రీస్లో ఏముంది, సెగ్రిగేట్ చేయాలి. ఏది బిజినెస్ ఎంట్రీ, ఏది పర్సనల్ ఎంట్రీ అని. అంటే డ్రాయింగ్స్ అంటే ఏంటంటే విత్డ్రాల్ ఆఫ్ క్యాపిటల్ విచ్ వాజ్ ఇన్వెస్టెడ్ ఎర్లియర్ ఇన్ ది బిజినెస్. ఆయన డబ్బుల్ని ఆయనే తిరిగి తీసుకుంటాడు ఆయన అవసరాల కోసం. సో ఏ విధంగా ఆయన మీరు గోల్డ్ లోన్ తీసుకునివ్వండి, పిల్లగాడు ఫీజు కానివ్వండి, ఏదైనా కానివ్వండి, డబ్బు కానివ్వండి, గూడ్స్ కానివ్వండి, సరే ఏది తీసుకున్నా కూడా డ్రాయింగ్స్ కానీ మీరు మెన్షన్ చేసి రాయాలి. డ్రాయింగ్ ఈజ్ ఏ రియల్ అకౌంట్. ఏంటంటే మీకు ఇది మనకు రావాల్సిన డబ్బులు కానీ రావు, అది కూడా తప్పే. డ్రాయింగ్ అకౌంట్ రాయకూడదు అని నేను చెప్తాను. డ్రాయింగ్ అకౌంట్ కరెక్టే, కానీ డ్రాయింగ్ అకౌంట్ వాళ్ళు మిస్గైడ్ అవుతారు. అది దానికి ముందు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ పాఠాల ప్రకారమే డ్రాయింగ్ అని రాసుకుందాం. సో డ్రాయింగ్ అకౌంట్ అంటే డ్రాయింగ్ అంటే పర్సనల్ అకౌంట్, అంటే ద ఓనర్ ఇస్ రిసీవింగ్ క్యాష్ అని అర్థం, అంతేగా. సో అది కాబట్టి తర్వాత క్యాష్ టు సేల్స్, అక్కడేమో క్రెడిట్ సేల్ అయింది, అక్కడ ఇప్పుడు పర్చేజ్ అనేది క్రెడిట్ అయినా క్యాష్ అయినా డెబిట్ అయింది, సేల్ అయినది క్రెడిట్ అయినా క్యాష్ అయినా క్రెడిట్ అయింది, ఇన్కమ్ కాబట్టి. తర్వాత ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్, ఎక్స్పెండిచర్, నామినల్ అకౌంట్, క్యాష్. డ్రాయింగ్స్ అకౌంట్ మళ్ళీ వచ్చింది, 1850 రూపాయలు తీసుకున్నాడు, అది మళ్ళీ సేమ్ వచ్చింది. తర్వాత కెనరా బ్యాంక్ టు హరి, బీయింగ్ రిసీవ్డ్ చెక్, అంటే హరి గారు మనకు డబ్బులు ఇవ్వాలి కదా. చూడండి, ఒక బండగా ఆలోచించండి. హరి వైల్ సెల్లింగ్ ద గూడ్స్ ఈజ్ అకౌంట్ వాజ్ డెబిటెడ్, అవునా. తర్వాత ఇక్కడ ఆయన డబ్బులు ఇవ్వటం వల్ల ఏమవుతుంది, ఈజ్ అకౌంట్ హ్యాస్ టు బి క్రెడిటెడ్. అక్కడేమో రిసీవర్ అయ్యాడు, రిసీవర్ ఆఫ్ గూడ్స్ అయ్యారు, ఇక్కడ గివర్ ఆఫ్ క్యాష్ అయ్యాడు. అంటే మనం కనుక గుడ్డిగా మనం చేయాలంటే ఏంటంటే, మన కనుక మళ్ళీ తిరిగి డబ్బులు డెబిట్ ఉన్నోడిని ఆడు విలువ తగ్గించాలంటే, ఆడు బాకీ యొక్క తగ్గించాలంటే పడుకోబెట్టాలి, రివర్స్ చేయాలి. అంటే ఇక్కడ ఏమైంది, ఇక్కడ హరి డెబిట్లో ఉండడాల. ఇదంతా అబ్జర్వేషన్ అండి, మీరు ఊరికే కంఠస్థపట్టడం కోసం అబ్జర్వేషన్. అక్కడ ఏం జరిగింది, అక్కడ హరి డెబిట్ అయ్యాడు కదా, ఇక్కడ క్రెడిట్ అయ్యాడు. ఎందుకు క్రెడిట్ అయ్యాడు, బికాజ్ ఈజ్ గివింగ్ మనీ ఇవ్వట్లేదు, అక్కడ బ్యాంకులో ఇస్తాడు కాబట్టి. సో ద చెక్ విల్ బి గివెన్, చెక్ విల్ బి డిపాజిటెడ్ ఇన్ అవర్ బ్యాంక్ అకౌంట్. అంటే అక్కడేమో ఇందాక డిపాజిట్ చేసినప్పుడేమో క్యాష్ వెళ్ళి పడ్డంది, ఇప్పుడు వెళ్ళి చెక్ వెళ్ళి పడతాము. ఏదైనా ఒకటే కదా, ఏదైనా ఒకటే. క్యాష్ అండ్ బ్యాంక్ మీన్స్ ది సేమ్ అన్నారా. దాని తర్వాత ఎయిర్ కూలర్ కొన్నాడు, ఎయిర్ కూలర్ ఇస్ ఏ రియల్ అకౌంట్. వాట్ ఈస్ కమింగ్ ఇన్, ఎయిర్ కూలర్ ఈస్ కమింగ్ ఇన్. అల్మరా కొన్నాడు, అల్మరా ఈజ్ కమింగ్ ఇన్. మళ్ళీ డ్రాయింగ్స్ అకౌంట్ వచ్చింది. బీయింగ్ కాలేజ్ ఫీజ్ ఫర్ సన్, అంటే వాళ్ళ అబ్బాయి యొక్క స్కూల్ ఫీజు కాలేజ్ ఫీజు కట్టాడు. అది మనకు వాళ్ళ అబ్బాయి కాలేజ్ ఫీజు కట్టినా ఉంటే గోల్డ్ లోన్ ఏదైనా తీసుకొని మనకు సంబంధం లేదండి, అక్కడ క్యాష్ తీసుకున్నాడు. ఏదైనా 3 ఐటమ్స్ వచ్చినాయి కాబట్టి ద ఓనర్ ఈజ్ రిసీవింగ్ క్యాష్ టు పే హిజ్ సన్స్ కాలేజ్ ఫీజు. అంటే ఆయన డబ్బులు తీసుకుని కట్టడం, మన గుమస్తాలను వెళ్ళి కట్టరారా బాబు ఫీజు అంటాడు. కాబట్టి రాస్తే ఏమైనా దట్ ఈజ్ నాట్ ఏ బిజినెస్ ఎక్స్పెండిచర్. ఇప్పుడు మాస్టారు మీరు ఎందుకు బిజినెస్, మీరు టైటిల్ మామూలుగా నేరేషన్ ఎందుకు, రూల్ని ఎందుకు మీరు ఎక్స్టెండ్ చేశారంటే, ఇక్కడ చూడండి, పెయిడ్ సన్స్ కాలేజ్ ఫీజు అని రాస్తే మనం పొరపాటున ఏం చేస్తామంటే కాలేజ్ ఫీజు అకౌంట్ డెబిట్ టు క్యాష్ అని రాసేస్తామని. ఏది బిజినెస్ ఎక్స్పెండిచర్ అండి, కాదు కదా. అక్కడ మిస్గైడ్ అవ్వకుండా ఉండటం కోసం నేను ఇక్కడ ఏమని రాశానంటే, నేను ఇక్కడ డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ ఆఫ్ ది బిజినెస్ అంటే బిజినెస్ యొక్క ఖర్చుని మాత్రమే ఖర్చుగా రాయాలి, పర్సనల్గా. అంటే అక్కడ సరిపోయింది కదా. లేదా డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ టక్కని రాసేస్తాం. గోల్డ్ లోన్ కూడా రాసేస్తారు, గోల్డ్ లోన్ అకౌంట్ DR2 అంటారు. అంటే అక్కడ మిస్గైడ్ అవుతాం మనం, కానీ అది జరిగేది. రేపు నాకు బిజినెస్లోకి వెళ్ళిపోద్ది, పట్టించుకోకపోతే మీరు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తగ్గుద్ది, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు క్యాచ్ చేస్తారు. అంత మీనింగ్ ఉంది అది దానికి. అంతేగాని నేను పిచ్చితనంగా రాయలేదు, అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. మీరు రియల్ అకౌంట్ని, బ్యాంక్ పర్సనల్ అకౌంట్ గురించి మీరు ఆలోచించండి, క్లియర్. సో నోట్ పెట్టుకోండి. అకార్డింగ్ టు మీ ప్రాక్టీస్ విత్ అబ్జర్వేషన్ విల్ మేక్ యూ పర్ఫెక్ట్ ఇన్ అకౌంటెన్సీ సబ్జెక్ట్. మీరు ఎంతకాడికి చూసుకుంటా పోవడం కాదు, అబ్జర్వేషన్ చేయాలి. పైన ఏమైంది, కింద ఏమైంది, సిమిలర్ ఎంట్రీ దానికి దీనికి. అంటే ఇక్కడ కాలేజ్ ఫీజు కట్టాం, వాడు గోల్డ్ లోన్ తీసుకున్నావు, ఇక్కడ డబ్బు తీసుకున్నాడు. 3 రకాల వ్యవహారాలు డ్రాయింగ్స్ ఏమంటుంది తప్పితే వేరే పడలా. సో అబ్జర్వేషన్ చేస్తే ఇన్ ది అబౌవ్ సొల్యూషన్ క్యాష్ ప్లేడ్ యాజ్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ది ఇల్లుస్ట్రేషన్.
క్యాష్ రియల్ అకౌంట్ వైల్ ఎంటరింగ్ ఇంటూ ద బిజినెస్ వాజ్ డెబిటెడ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హ్యాపెనింగ్. ఎలా వచ్చింది అనేది అవసరం లేదు, మీకు సేల్ ద్వారా కూడా డబ్బులు వచ్చినాయి, తర్వాత మనకు వసూలు ద్వారా కూడా డబ్బులు వచ్చినాయి. డబ్బులు వచ్చినా క్యాష్ చెక్ వచ్చినప్పుడు ఒకటే కదా అన్నారా. తర్వాత క్యాపిటల్ వల్ల కూడా డబ్బులు వచ్చినాయి కాబట్టి, అండ్ వైల్ స్పెండింగ్ ఇట్ గాన్ అవుట్, డబ్బులు పోయినప్పుడు క్రియేట్ అయినాయి. విత్ దిస్ అబ్జర్వేషన్ ఇట్ ఈస్ క్లియర్ అసెట్ హియర్ క్యాష్ విల్ ఇంక్రీజ్ బై రెసీట్ అండ్ డిక్రీజ్ బై యూటిలైజేషన్. యూటిలైజేషన్ అంటే వినియోగం. పర్చేజ్ ఆల్వేస్ విత్ క్యాష్ ఆర్ క్రెడిట్ విల్ బి డెబిటెడ్ అండ్ సేల్స్ విల్ బి క్రియేటెడ్. సో ఇది అబ్జర్వ్ చేయండి. తర్వాత ఇవాళ కూడా మళ్ళీ ఇంకొక పెద్ద ఇలిస్ట్రేషన్ ఇస్తాను, చాలా టిపికల్ ఇలిస్ట్రేషన్, ఈ ఎంట్రీస్తో సంబంధం లేని ఇలిస్ట్రేషన్. అబ్జర్వ్ చేస్తే కనుక చేయగలుగుతారు. దాంట్లో కూడా మీరు ఇబ్బంది పడద్దు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు ముఖ్య ఉద్దేశం కాదు. మీరు డెవలప్ కావాలని, దాని మీద కూర్చోవాలని ఉద్దేశంతో చేస్తున్నాను. దాని మీద కూడా కామెంట్లు రాయండి. ఎవ్రీ సొల్యూషన్ which you feel difficult will be answered by me through a comment box. ఇక్కడ వరకు ఇది అయిపోయింది కదా, అయిపోయింది. సార్ మీ బుక్స్లో రాసిన దానికి మీ ఇవాళ మీరు ప్రిపేర్ అవుతున్న బుక్స్కి నా దానికి మీరు తేడా గమనించి ఉంటారని నేను ఆశిస్తున్నాను. దాని తర్వాత now we will come down to the another classification, that is accounting equation classification, that is otherwise called as modern classification, which was brought by Americans. దీన్ని మనం ఇంకొక రకంగా అంటే దీంట్లో సింపుల్గా ఏంటంటే, మనం మొదట మీరు ఫౌండేషన్ బుక్స్ చూస్తే ముందు దాన్నే ప్రస్తావించారు. ఏమీ అర్థం కాదు, అసెట్ లయబిలిటీ ఇన్కమ్ ఏం అర్థం అవుతుందండి మనకి, దాంతో ప్రస్తావించారు. అంటే మనం మరి ఏ విధంగా దూకిద్దామో మిమ్మల్ని నాకైతే అర్థం కాని విషయం. ఇది ఆక్షేపణ అన్నం, కాకపోతే ఏంటంటే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాను. సో ఈజ్ దేర్ ఎనీ ఈజీ అండ్ అడ్వాన్స్డ్ వే టు రికగ్నైజ్ అండ్ పాస్ ఎంట్రీస్? మీరు అడిగారు, నేను సమాధానం చెప్తున్నాను. అంటే ఎంతకంటే దగ్గరదారు లేదా, ఎందుకంటే అక్కడ కన్ఫ్యూజన్ ఒకటి ఎదుర్కొన్నాను. ఎందుకంటే బ్యాంక్ అకౌంట్ నేను రియల్ అకౌంట్ అంటాను, అక్కడ మీ పర్సనల్ అకౌంట్ అని తెలుసుకున్నారు. అట్లనే పర్చేజ్ రియల్ అకౌంట్ అంటారు, సేల్స్ రియల్ అకౌంట్ అంటారు, నేనేమో నామినల్ అకౌంట్ అంటాను. అక్కడ కాంట్రవర్సీ ఉంది. మరి ఆ కాంట్రవర్సీ నుంచి తప్పించుకోవటం ఎట్లా? Why not? There is a way for you to speed up the recording. Modern classification was brought into practice, otherwise called as accounting equation method, brought by Americans. Under this method, historical classification was modified and made it 5. ఏమండి క్లాసిఫికేషన్ ఆ మహాన్ బావులు చేశారు 1494లో. కానీ ఈ అమెరికన్ స్టేషన్ ఏంటంటే టు మిటిగేట్ ది లిటిగేషన్స్, మిటిగేట్ ది కాంట్రవర్సీస్, అంటే కాంట్రవర్సీస్ని తగ్గుదల చేయడం కోసం వాళ్ళు ఏం చేశారంటే గురువులు ప్రవేశపెట్టిన దాన్ని ఏమీ మార్చలేదు, కొత్తగా క్లాసిఫికేషనే వాళ్ళు చేయలేదు. మనం ఏదో క్లాసిఫికేషన్లా చదువుకోవద్దు, కానీ దాన్ని ఎక్స్టెన్షన్ చేసుకుంటా వచ్చారు, అర్థవంతంగా చేసుకొచ్చారు. ఇది కొంచెం టఫ్ అంటే అసెట్ అంటే ఏంటో, లయబిలిటీ అంటే ఏంటో, ఎక్స్పెండిచర్ అంటే ఏంటో, క్యాపిటల్ ఏంటో మీరు తెలుసుకోవాలి. తెలుసుకోగలిగితే ఇది ఇంకా ఈజీగా ఉంటుంది అన్నారా. అంటే ఇప్పుడు మనం చేసిన ఎంట్రీస్కి జస్ట్ అడ్వాన్స్డ్ మోడ్ అనుకోండి, ఇది అంతే. సో పర్సనల్ అకౌంట్స్, రియల్ అకౌంట్స్, నామినల్ అకౌంట్లో ఎలా మార్పులు తీసుకొచ్చారో, ఎలా మాడిఫై చేశారో చూద్దాం. పర్సనల్ అకౌంట్స్ని క్యాపిటల్ అండ్ లయబిలిటీగా చేర్చారు. ఏమంటే క్యాపిటల్ అంటే పర్సన్ అయిపోద్ది, లయబిలిటీని దీంట్లో పర్సన్ కనపట్లేదు కదా మాస్టర్, మరి లయబిలిటీని పర్సనల్ అకౌంట్స్ అని ఎలా అనుకోగలుగుతారు అంటే దానికి సమాధానం ఒకటే. లయబిలిటీ అంటే ఏంటి? బాధ్యత, ఆబ్లిగేషన్, అంతేనా? లయబిలిటీ అంటే బాధ్యత, ఆబ్లిగేషన్. అయితే ఎవరికి బాధ్యత, ఎవరికి ఆబ్లిగేషన్ అంటే ఒక ఆర్గనైజేషన్, ఇప్పుడు రమణ ట్రేడర్స్ అనుకుందాం, ఆర్గనైజేషన్కి ఒక ఓనర్ క్యాపిటల్ పెట్టాడు కాబట్టి ఏనాటికైనా క్యాపిటల్కి సంబంధించిన విషయాల గురించి ఆ క్యాపిటల్ తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత రమణ ట్రేడర్స్కి ఉంది. ఆ రమణ ట్రేడర్స్ ఆబ్లిగేషన్ టు పే బ్యాక్ ది అమౌంట్ విచ్ వాజ్ టేకెన్ యాజ్ క్యాపిటల్ ఎట్ ది ఇనీషియల్ స్టేజ్. అట్లనే లయబిలిటీ, ది లయబిలిటీ ఈజ్ విత్ ది రమణ ట్రేడర్స్. ఎటువంటి లయబిలిటీ అది? టు పే బ్యాక్ ది అమౌంట్ which was taken in the form of goods taken on credit. అంటే క్రెడిట్ సప్లై చేశారండి, దాని విలువ ఎప్పటికైనా డబ్బులు ఇవ్వాల్సిందే కదా, లయబిలిటీ అంటే బాధ్యతే కదా. మరి సప్లై చేసిన వాడు మనిషే కాదా? మనిషే కదా. గూడ్స్తో మన సంబంధం లేదు, మనిషి సప్లై చేసాడు, మనిషికే ఇవ్వాలి. అట్లనే సర్వీస్ వాజ్ ప్రొవైడెడ్ బై అన్ ఆడిటర్ ఆర్ ఏ కన్సల్టెంట్. సో ది రెస్పాన్సిబిలిటీ, ది ఆబ్లిగేషన్ లైస్ విత్ ది ఆర్గనైజేషన్ టు పే బ్యాక్ ది అమౌంట్ టు ది సర్వీస్ ప్రొవైడర్. అట్లనే లోన్ ఇచ్చారు బ్యాంకర్ లోన్ ఇస్తే పర్సనల్ అకౌంటే కదా, మీకు అది ఇప్పుడు నేను చెప్పాను కదా. సో ద అమౌంట్ టు పే బ్యాక్ టు ది బ్యాంకర్ ఇన్ ఇన్స్టాల్మెంట్స్
ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి, వాట్ అకార్డింగ్ టు ది టర్మ్స్ ఫ్రేమ్డ్ బిట్వీన్ ద కస్టమర్ అండ్ ది బ్యాంక్, అంతే కదా. సో అది పర్సనల్ అకౌంట్. సో క్యాపిటల్ అన్నా లైబిలిటీ అన్నా పర్సనల్ అకౌంట్ అంటే మీరు ఒప్పుకుని తీరాలి అంతే. ఒప్పుకోకపోతే మళ్ళీ ఒకసారి అడగండి, నేను చెప్తాను. తర్వాత రియల్ అకౌంట్స్, అసెట్స్. దాంట్లో కూడా రియల్ అకౌంట్స్ అంటే అసెట్స్ అనే మాట్లాడారు. అసెట్స్ అంటే బిజినెస్ సంబంధిత ఆస్తులు, బిజినెస్ నడపడానికి ఏ విధంగా ఇండైరెక్ట్గా ఏదైతే దోహదపడుతుందో దాన్ని అసెట్ అంటాం, అన్నారా. సో తర్వాత నామినల్ అకౌంట్లో మన రూల్లో ఏం చెప్పారు అదే ఇక్కడ చెప్పాడు. నామినల్ అకౌంట్లో ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. లాసెస్ అనే దానికి మీకు నోట్లో చెప్పాను అక్కడ, నేను మీరు చూసి ఉండొచ్చు. సో నామినల్ అకౌంట్స్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ అనేది అంటే ఈ విధంగా చేస్తే ఏముంది, ఇది చూస్తే మీకు హిస్టారికల్ క్లాసిఫికేషన్ ఉంది. దీంట్లో 5 భాగాలు చేశాడు తప్ప దీంట్లో ఏమీ చేయలేదు. గమ్మత్ ఏంటంటే ఇన్ ది హిస్టారికల్ క్లాసిఫికేషన్ రూల్స్ వర్ ఫ్రేమ్డ్ వితౌట్ లింకింగ్ విత్ అదర్ క్లాసిఫికేషన్. ఏమండి, పర్సనల్ అకౌంట్లో రిసీవర్ గివర్ ఉన్నాడు, రియల్ అకౌంట్లో ఆస్తులు పోకడా రాకడా ఉంది, నామినల్ అకౌంట్లో ఖర్చులు ఉన్నాయి, ఆదాయాలు ఉన్నాయి. ఉదాహరణకు లింక్ ఉందండి. పర్సనల్ అకౌంట్కి ఏమైనా లింక్ ఉందా, రియల్ అకౌంట్కి ఏమైనా లింక్ ఉందా? కానీ ఇక్కడ మోడర్న్ క్లాసిఫికేషన్ హిస్టారికల్ క్లాసిఫికేషన్ రూల్స్ ఆర్ ఫ్రేమ్డ్ వితౌట్ లింకింగ్ విత్ అదర్ క్లాసిఫికేషన్, బట్ అండర్ మోడర్న్ క్లాసిఫికేషన్ దే వర్ మేడ్ ఇంటూ 5 బట్ ద రూల్స్ వర్ మేడ్ యాజ్ 2 ఓన్లీ. అక్కడ 5 జరిగింది కదండి, క్యాపిటల్, లైబిలిటీ, అసెట్స్ ఇవన్నీ. కానీ ఇక్కడ మాత్రం రూల్స్ 5 చేయలేదండి, రూల్స్ 2 చేశారు. అండర్ దిస్ పర్సనల్ అకౌంట్స్ రియల్ అకౌంట్స్ వర్ లింక్డ్ విత్ నామినల్ అకౌంట్స్. అంటే పర్సనల్ అకౌంట్స్ అండ్ రియల్ అకౌంట్స్ నామినల్ అకౌంట్స్ తోటి లింక్ చేశారండి. ఇది రూల్. అలా లింక్ చేసి దాన్ని కుదించి 2 రూల్స్ చేశారండి. అక్కడ లాగా 5 చేయలేదు, 3 చేయలేదు, అన్నారా. ఇది ఒక విధంగా సులువే. అది మనం ఆ ఇల్లుస్ట్రేషన్లో కూడా మీకు అర్థమవుతుంది, అన్నారా. సేమ్ అదే ఇల్లుస్ట్రేషను దీని ప్రకారం మళ్ళీ మీరు చేయాలి. దీని ప్రకారం కూడా చేయండి. చేసి నేను మళ్ళీ దాన్ని కూడా రేపొద్దున ఒక టేబుల్ ఫార్ములా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏమన్నారా. తర్వాత దీంట్లో రూల్స్ చూద్దామండి. డెబిట్ ఇంక్రీజెస్ ఇన్ అసెట్ అండ్ ఎక్స్పెన్సెస్. అంటే ఎక్స్పెన్సెస్ అండ్ అసెట్స్లో ఇంక్రీజ్ అవుతాయి. అంటే క్యాపిటల్ పెట్టక ముందు క్యాష్ 0 ఉందేనండి, అవునండి. క్యాష్ 0ని ఇట్ విల్ ఇంక్రీజ్ ఫ్రమ్ 0 to 5 lakhs. అంటే ఇంక్రీజ్ అయిందా లేదా అంటే వెన్ ఎవర్ ఇట్ ఈజ్ ఇంక్రీజ్డ్, ఫర్నిచర్ అయినా, క్యాష్ అయినా, గూడ్స్ ఏదైనా సరే ఇంక్రీజ్ అయినప్పుడు ఇట్ హ్యాస్ టు బి డెబిటెడ్. అండ్ ఎక్స్పెన్సెస్ కూడా ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెన్సెస్ ఇప్పుడు దాకా ఒక లారీ రాలేదు, మనకి కిరాయి ఇవ్వలేదు అంటే ట్రాన్స్పోర్ట్లో 0 ఉంది, మనకి అకౌంట్లో 0 ఉంది. సో ఇక్కడ మనం 10,000 ఖర్చు పెట్టాం, ఇట్ వాజ్ ఇంక్రీజ్డ్ బై 0 to 10,000. సో వెన్ ఎవర్ ఇట్ ఇంక్రీజెస్ ఇన్ అసెట్స్ అండ్ ఎక్స్పెన్సెస్ ఇట్ హ్యాస్ టు బి డెబిటెడ్. దాన్ని రివర్స్ చేస్తే, రివర్స్ అంటే ఏంటి, క్రెడిట్ కదా, రివర్స్ చేస్తే డిక్రీజ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. చూడండి అక్కడ అసెట్ అనేది క్యాష్ కదా, క్యాష్ వచ్చినప్పుడు అలా డెబిట్ చేసాం, పోయినప్పుడు ఏం చేసాం, క్రెడిటే చేసాం కదా. సింపుల్. అక్కడ చూసింది ఇక్కడ అంతే. చూడండి అక్కడ అది గుర్తు. ఇప్పుడు ముందు ఇలిస్ట్రేషన్లో నేను మీకు సొల్యూషన్ ఎందుకు చెప్పానంటే దాన్ని దృష్టిలో పెట్టుకుంటే అబ్జర్వేషనే ఇది మీకు ఈజీగా అర్థమైపోద్ది, ఈజీగా అర్థమైపోయింది ఇక్కడ. సో తర్వాత క్రెడిట్ ఇంకా దానికి ఆపోజిట్ క్రెడిట్ ఇంక్రీజెస్ అండ్ క్యాపిటల్, లయబిలిటీస్ అండ్ ఇన్కమ్. ఏమండి, క్యాపిటల్ ఇచ్చినప్పుడు క్రెడిట్ లోన్ ఉంది కదా, తర్వాత సప్లయర్ ఉన్నప్పుడు క్రెడిట్ లోన్ ఉన్నాడు కదా, ఇన్కమ్స్ సేల్ కూడా క్రెడిట్ లోన్ ఉంది కదా, అక్కడ కూడా చూస్తుంది అదే కదా మనం. సో క్యాపిటల్ ఇంక్రీజెస్ విత్ క్రెడిట్, లయబిలిటీస్ ఇంక్రీజెస్ విత్ క్రెడిట్ అండ్ ఇన్కమ్ ఇంక్రీజెస్ విత్ క్రెడిట్ అండ్ డెబిట్ డిక్రీజెస్ ఆల్. డెబిట్ అంటే క్యాపిటల్ మరో పదం డ్రాయింగ్ అనే పదం వాడాం కానీ అట్లా డిక్రీజ్ అయింది. తర్వాత వాడికి మన సప్లయర్ డబ్బులు ఇచ్చినప్పుడు సప్లయర్ కూడా డెబిట్ అవుతాడు, గుర్తుపెట్టుకోండి. అట్లనే మనకి ఇన్కమ్స్ కూడా సేల్స్, మనం సేల్స్ అని క్వాంటమ్ డిక్రీజ్ చేసినప్పుడు సేల్స్ రిటర్న్ అని చేసాం చూసారా, సేల్స్ రిటర్న్ డెబిటే చేస్తాం కదా, ఆ విధంగా కూడా డిక్రీజ్ అయ్యింది. ఎంత సులువుగా ఉంది చూసారా. ఆ ప్రాబ్లమ్ని క్షుణ్ణంగా చదవండి, ఈ రూల్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మీకు. సో అండర్ మోడర్న్ క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ రూల్స్ వర్ మేడ్ ఓన్లీ టు లింక్డ్ విత్ నామినల్ అకౌంట్ అట్లా. బట్ టు ఫాలో దీస్ రూల్స్ యూ మస్ట్ బి అవేర్ ఆఫ్ అసెట్స్, లయబిలిటీస్, ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్. అసలు క్యాపిటల్ అంటే ఏంటి, లయబిలిటీ ఏంటి మీకు తెలుసుకుంటేనే మీకు తెలుస్తుంది తప్ప లేకపోతే కన్ఫ్యూజన్లో పడిపోతారు. ఇక్కడ క్యాపిటల్ గురించి, మా క్యాపిటల్ అనేది ఈక్విటీ అంటారు. ఈక్విటీ సమానత అంటే అసెట్స్తో సమానంగా ఈక్విటీ ఉంటుందని అర్థం. ఆస్తులతో సమానంగా మీకు క్యాపిటల్ ఉంటుంది. ఆస్తులతో అంటే ఆస్తుల్లోంచి బయటకు తెచ్చిన అప్పులు పోగా ఉన్నది ఆస్తే,
అప్పులు పోగా ఉన్నది క్యాపిటలే, అసలు పెట్టుబడి కింద లెక్క అది. క్యాపిటల్ ఇంక్లూడ్స్ ది క్యాష్ అండ్ అదర్ ఫైనాన్షియల్ అసెట్స్ held by an individual or business and is the total of all financial resources used to leverage growth and build financial stability. అంటే క్యాష్ రూపంలోనే తేవాలని లేదు. ఇప్పుడు ఒక మీకు ప్రాబ్లమ్ మీకు మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఇస్తాను. కాబట్టి ఏంటంటే మీకు క్యాష్ రూపంలోనే తేవాలని లేదు. మీకు స్టాక్ రూపంలో తేవచ్చు, కంప్యూటర్ రూపంలో తేవచ్చు, వెహికల్ రూపంలో తేవచ్చు. ఇవన్నీ కూడా బిజినెస్ సంబంధించి బిజినెస్లో నడపడం కోసం ఇండైరెక్ట్గా డైరెక్ట్గా ఉపయోగపడడం కోసం ఆల్ విల్ బి టేకెన్. అంటే క్యాపిటల్ తీసుకొచ్చినప్పుడు ఆయన ఇంట్లోంచి ఏదైతే పట్టుకొచ్చాడో దట్ హ్యాస్ టు బి ట్రీటెడ్ యాజ్ క్యాపిటల్. ద ఫస్ట్ పర్సన్ హూ ప్లాన్స్ టు స్టార్ట్ అన్ యాక్టివిటీ అండ్ ఇన్వెస్ట్ మనీ అండ్ అదర్ అసెట్స్ ఇన్ ది బిజినెస్. అంటే క్యాపిటలిస్ట్ ఎవరంటే ఇది ద ఫస్ట్ పర్సన్ హూ ఇన్వెస్ట్స్ మనీ టు ఎర్న్ మనీ. ఇక్కడ అంబిషన్ ఏంటంటే ఆ ఆబ్జెక్టివ్ ఏంటంటే టు ఎర్న్ మనీ. ఆయన ఎందుకు పెడతాడు డబ్బులు? ఒక ఫైనాన్షియల్ డబ్బులు ఇస్తే ఓన్లీ ఫర్ ఇంట్రెస్ట్. తర్వాత స్టాక్స్ క్రెడిట్ ఇచ్చాడంటే ఓన్లీ టు గెట్ టర్న్ ఓవర్. కానీ క్యాపిటలిస్ట్ పెట్టేది డబ్బు సంపాదన కోసమే. ఇవన్నీ యాక్టివిటీస్ ద్వారా డబ్బు సంపాదించడం కోసం క్యాపిటల్ పెడతాడు. ఈ విల్ బి ఓన్లీ కాల్డ్ యాజ్ క్యాపిటలిస్ట్. ద ఇన్వెస్ట్మెంట్ షుడ్ బి విత్ ఎ వ్యూ టు ఎర్న్ మనీ with that. He will be only person who enjoys the fruits of the business and will bear the losses if any in the business. He is the only person to enjoy the fruits of the business. అంటే దాంట్లో ఉన్న గంపులు ఉన్న పళ్ళని తినే అర్హత అతనికి ఉంది. లాస్ వస్తే భరించాల్సిన అవసరం కూడా ఆయన. He will be called as a capitalist. He will be the only person who will be allowed to withdraw money. అతనికి మాత్రమే హక్కు ఉంది, వేరే ఒకరికి ఎవరికి హక్కు. He will be allowed with the only person who will be allowed to withdraw money, services and goods to meet his personal needs. All the utilizations of funds by his family members or payments made from the business unit with the owner's instructions are to be treated as capital withdrawals, and the same will be deducted from the capital investment at the time of finalization of accounts. Drawing lo edaithe తీసుకున్నారో drawings will be deducted from the capital investment and profit will be added or loss will be deducted. That is capital. Assets, any source, any resource owned by a business or an economic activity, entity ante enterprises. It is anything tangible or intangible that can be owned or controlled to produce value and that is held by an economic activity and that could produce positive economic value. Simply stated, assets represent value of ownership that can be converted into cash. Although cash itself also considered an asset, the balance sheet of a firm records the monetary value of the assets owned by that firm. It covers money and other valuable because అంటే cash is an asset. Cash and cash equivalents. Cash equivalents అంటే మీకు ఫర్నిచర్ కానీ, కంప్యూటర్ కానీ, వెహికల్ కానీ ఏదైనా సరే క్యాష్ ఈక్వివలెంట్స్ అంటారు. అట్లా క్యాష్ తోటి తెచ్చుకోని డబ్బులు మళ్ళీ అన్నీ అమ్మేసుకుంటే ఇట్ విల్ బి యాడెడ్ టు ది క్యాష్ ఓన్లీ. అంటే క్యాష్ మాత్రమే ఫస్ట్ అసెట్. మీకు గమనించగలిగింది ఫస్ట్ అసెట్ ఈజ్ క్యాష్. కామన్ అసెట్ ఇన్ ఆల్ ది బిజినెసెస్. వన్ కెన్ క్లాసిఫై అసెట్స్ ఇంటూ టూ మేజర్ అసెట్స్ కాల్డ్ టాంజిబుల్ అసెట్స్ అండ్ ఇంటాంజిబుల్ అసెట్స్. తర్వాత ఇంటాంజిబుల్ అసెట్స్, టాంజిబుల్ అసెట్స్ అంటే మీకు తెలుసు కదా, అది మీకు ఆల్రెడీ మీ దగ్గర మీరు దాన్ని గురించి అవగాహన ఉంది కదా. సో టాంజిబుల్ అసెట్స్ కంటైన్ వేరియస్ సబ్ క్లాసెస్ ఇంక్లూడింగ్ కరెంట్ అసెట్స్ అండ్ ఫిక్స్డ్ అసెట్స్. కరెంట్ అసెట్స్ including inventory, saleable goods or raw materials, finished and semi-finished goods and closing balance of inventory, while fixed assets include land and buildings and equipment. Intangible assets are non-physical resources and rights that have a value of the firm because they give the firm an advantage of the marketplace. Intangible assets మన కంటికి కనబడవు కానీ they will help indirectly to work well and to produce something. So intangible assets include goodwill, copyrights, trademarks, patents and financial assets including accounts receivable, debenture bonds and stocks, shares etc. Stock అంటే shares. తర్వాత liabilities. In general, a liability is an obligation between one party and another not yet completed or paid for. అంటే లైబిలిటీ అంటే బాధ్యత. మనం కొంత అడ్వాన్స్ ఇచ్చి సరుకులు తెచ్చుకున్నాం, మళ్ళీ మిగతాది ఇవ్వాల్సిందే. లోన్ తెచ్చుకున్నాం, మిగతాది ఇన్స్టాల్మెంట్లో కడతారు, ఇంట్రెస్ట్తో పాటు మొదలు కడతారు. ఏదైనా సరే సర్వీస్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ బట్ పెయిడ్ లేటర్. సర్వీస్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ అండ్ పెయిడ్ లేటర్. సర్వీస్ కానీ గూడ్స్ కానీ ఏదైనా సరే, లోన్ అయినా సరే ముందు తీసుకుంటాం, తర్వాత కడతాం. రిసీట్, పేమెంట్. ఇన్ ద వరల్డ్ ఆఫ్ అకౌంటింగ్, financial liability is also an obligation, but it is more defined by previous
business transactions, events, sales, exchange of assets or services, or anything that would provide economic benefit at a later date. Liabilities are usually considered short term. చూడండి ఇంకోటి, మాస్టర్ చదువుకుంటా పోతున్నారు, మేము ఏం చేయండి మాస్టర్ అంటే వీలైతే రాసుకోండి, లేకపోతే ఏంటంటే నా ఉద్దేశంలో ఒక 15-20 డేస్లో మ్యాక్సిమం 5th September I will complete the syllabus along with the videos and with natural business entries, and I will, whoever need that, whoever subscribed will be given that chance to get the notes. కాబట్టి ఏంటంటే యూ నీడ్ నాట్ వర్రీ, మాస్టర్ చెప్పుకుంటూ పోతున్నాను దానికి ఏం ఉపయోగం అనేది, యూ నీడ్ నాట్ వర్రీ అబౌట్ ఇట్, ఐ విల్ డూ ఎవ్రీథింగ్. లైబిలిటీస్ ఆర్ యూజువల్లీ కన్సిడర్డ్ షార్ట్ టర్మ్, అంటే షార్ట్ టర్మ్ అంటే బిలో 12 months, లాంగ్ టర్మ్ అంటే అబౌవ్ 12 months. Liabilities are known as current and non-current depending on the context. They can include future services owned and other short-term, long-term borrowings from banks, individuals, or other entities, or a previous transaction that has created or unsettled obligation. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఇది ఎంత చదివినా ప్రాక్టికల్గా మీకు ఎక్స్పోజర్ ఎంత సంపాదించుకోగలుగుతారో అంత మీకు అర్థమైపోతుంది. మీరు చదువుతూ ఉంటే అలా అర్థమవుతూ ఉంటుంది, ఆటోమేటిక్గా పైకి వెళ్ళి స్టోర్ అయిపోతూ ఉంటుంది. ప్రాక్టికల్ రిలేటెడ్ కోర్స్ ఎప్పుడు ప్రాక్టికల్గానే బాగా ఉండాలి, థియరిటికల్గా ఉండొద్దని నేను అనట్లేదు. థియరిటికల్గా అర్థవంతమైన చదువు, ప్రాక్టికల్గా మీకు ఎక్స్పోజర్ ఉన్నప్పుడు మాత్రమే మీరు అర్థవంతంగా చదువుకోగలుగుతారు, లేకపోతే అది అంత ఈజీ థింగ్ కాదు. ఎక్స్పెన్సెస్, అండ్ ఎక్స్పెన్స్ ఇది కాస్ట్ ఆఫ్, ఈ ఎక్స్పెన్స్ ఎలా ఉంటుందంటే మీరు which expires, ఎక్స్పెన్సెస్ మీన్స్ which expires అంటే సర్వీస్ తీసుకున్న తర్వాతనే మీరు డబ్బులు ఇస్తారు. చూడండి, శాలరీస్ కానివ్వండి, రెంట్ కానివ్వండి, ఇంట్రెస్ట్ కానివ్వండి, ట్రాన్స్పోర్ట్ కానివ్వండి, ఏదైనా సరే శాలరీస్ కానివ్వండి, మీరు ముందు ఆల్రెడీ సర్వీస్ తీసుకుంటారు, లారీ వచ్చిన తర్వాతనే ఇస్తారు, ఆల్రెడీ సర్వీస్ అయిపోయింది. అట్లనే శాలరీస్ వాడు వర్క్ చేసిన తర్వాతనే మీరు శాలరీ ఇస్తారు. which expires అండి, అంటే దాన్ని అడ్మినిస్ట్రేటివ్ అంటే నిర్వహణ ఛార్జీలు, అంటే దీంట్లో కూడా 2 రకాలు ఉన్నాయి, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. అది మీకు ట్యాక్సేషన్ పాయింట్లో వస్తుంది. తర్వాత మీకు ఫైనల్గా ట్రేడింగ్ అకౌంట్ చెప్పినప్పుడు కూడా నేను డీటెయిల్డ్గా మీకు మంచి నోట్స్తో పాటు నేను వాట్ ఈస్ డైరెక్ట్ అండ్ వాట్ ఈస్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అండ్ వాట్ ఈస్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ అనేది ఐ విల్ లెట్ యు నో ఈజీలీ. తర్వాత లాసెస్, ఇట్ మీన్స్ లాస్ occur through unforeseen and unavoidable circumstances, losses through damage, discount offer and collections, and depreciation on fixed assets. Incomes refer to revenues or sales. Revenue is the money that a business unit receives from selling goods or services throughout the course of business. The meaning of income differs from business to business. అంటే మీరు చేసే బిజినెస్ని బట్టి, ఇప్పుడు ఫైనాన్సర్కి ఇంట్రెస్ట్ అనేది బిజినెస్, ట్రేడింగ్ బిజినెస్ సేల్స్ అనేది ఇన్కము, తర్వాత వచ్చేసి మీకు కాలేజెస్, స్కూల్స్ ఫీజెస్ అనేది మీకు, ఇది మాకు కూడా కన్సల్టేషన్కి ఫీజెస్ అనేది, అంటే ఇట్ డిఫర్ ఫ్రమ్ బిజినెస్ టు business or activity to activity. Gains, a gain is in the increase of net profit resulting from something other than the day-to-day earnings and are not associated with the investments and which are ఇది other than your main activity, అంటే దీనికి ఏ సంబంధం లేదు. కాబట్టి ఏంటంటే మీరు ఆ విధంగా మీరు అసెట్స్, లయబిలిటీస్, క్యాపిటల్, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్, లాసెస్ అండ్ గెయిన్స్ని మీరు తెలుసుకోవాలి. తర్వాత ఏంటంటే మీరు ఇప్పుడు ప్రాబ్లం చేసుకుంటారు, లేదా ప్రాబ్లం చేయండి, మీకు ఏమైనా డిఫికల్టీ అయితే ఇమ్మీడియట్గా ఆలోచించకుండా దయచేసి, నాకు మీకు ఎంతో చెప్పాలనుంది, మరి చెప్పించుకోవాలని ఆతృత మీకు కూడా ఉండాలి, నేను ఒక్కడిని అంటే మాత్రం కుదరదు. కాబట్టి దయచేసి మీరు అది చేయకపోతే చేసి వెరిఫై చేసుకుంటారని అనుకుంటాను. లేదా వెరిఫికేషన్లో కూడా మీకు డౌట్ ఉంటే, బహుశా డౌట్ వస్తే ఈ పర్చేజ్ అకౌంట్లోనో బ్యాంక్ అకౌంట్లోనో వెరిఫికేషను, రెంటల్ అడ్వాన్స్లోనో మీకు ఇబ్బంది ఉండొచ్చు. దాన్ని ఇంకా క్లియర్గా కావాలంటే ఎక్స్క్లూజివ్ వీడియో మీకు తీసుకోవడానికి కూడా నేను రెడీ. ఐఆమ్ ఫర్ యూ, ఐఆమ్ వర్కింగ్ ఫర్ యూ. ఈ ఏజ్లో కూడా నేను ఈ కష్టాన్ని మీరు గుర్తిస్తారని నేను అనుకుంటూ ఐఆమ్ టేకింగ్ లీవ్ ఫ్రమ్ దిస్ వీడియో. గుడ్ డే. తర్వాత నేను ఒక టెస్ట్ లాంటిది నేను వీలైతే ఇప్పుడు లేకపోతే రేపొద్దున నేను అప్లోడ్ చేస్తాను మీకు. దాన్ని యూ గో త్రూ ఇట్, 2-3 రోజులైనా చేయండి, డౌట్స్ తీర్చుకోండి. దానివల్ల మీరు బాగా ఇంప్రూవ్ అవుతారు. మీకు చాలా అంత ఈజీగా ఉండవు ఎంట్రీస్, కానీ కొంచెం కష్టపడగలిగితే ఈజీగానే ఉంటాయి. ఇప్పుడు మీరు ఇదే ప్రాబ్లమ్ని మోడర్న్ క్లాసిఫికేషన్లో, అంటే ఇంక్రీజ్ డిక్రీజ్ ఉన్నాయి కదా, మోడర్న్ క్లాసిఫికేషన్లో
ఎందుకు డెబిట్ అయింది, ఎందుకు క్రెడిట్ అనేది ఎక్స్టెంట్ ఒక టేబుల్ వేసుకుని చేయండి. నేను కూడా రేపటి రోజున ఈ ప్రాబ్లమ్ని మీకు చెప్తాను. తర్వాత ఇంకోటి ఏంటంటే టెస్ట్ యువర్ నాలెడ్జ్ అని ప్రతి చాప్టర్ వెనక ఉన్నాయి, గుర్తున్నాయి కదా మీకు. అవి అర్థవంతంగా ప్రతిదానికి రైట్ ఆన్సర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ప్రతిదానికి ప్రతి చాప్టర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీలైతే ఎల్లుండి ఆ విధంగా నేను స్టార్ట్ చేస్తాను. రేపు ఇది అయిపోతుంది కాబట్టి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ డే.